Guru. Hi ma, good morning all of you. మీరు ఎవరైతే మెంటర్షిప్లో ఉన్నారో ఈ మెంటర్షిప్లో ఉన్న వాళ్ళకి ఇది కూడా ఉంటుంది. అంటే క్లాస్ లైవ్ డిస్కషన్స్ ఉన్నాయి కదా, ఇది పీడిఎఫ్లో ఇస్తాను. పీడిఎఫ్లో అంటే ఏదైనా ఇంపార్టెంట్ ఏరియాస్, ఎందుకంటే మనం భవిష్యత్తులో వీటి మీద వర్కౌట్ చేయాల్సి వస్తుంది. చేయాల్సి వచ్చినప్పుడు ఎట్లాగ మనకు పిఐపి డేటా ఇవన్నీ కావాల్సి వచ్చినప్పుడు నేను ఇక్కడ మొత్తం ఇస్తూ ఉంటాను, ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. మళ్ళీ ఇందులోంచి మనం పిక్ చేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అది ఈ అన్లిమిటెడ్ రివిజన్ వాళ్ళకి ఓన్లీ లైవ్ క్లాస్, మీకు లైవ్ క్లాస్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, దీంట్లో కనిపిస్తూ ఉంటుంది ఎస్ఎన్టీకి సంబంధించి ఎవరికైనా సరే. కాబట్టి మీరు వర్కౌట్ చేసేటప్పుడు అది కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. మీకు ఏదైనా ఉన్నా కానీ మీ యాప్లోనే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకో ముఖ్య విషయం, ఈరోజు మనం చదువుతున్న టాపిక్స్ ఒకసారి మనం చెక్ చేసుకున్నట్లయితే మన షెడ్యూల్ ప్రకారం ఒకసారి చూడండి. ఈరోజు మీకు ఒకటి ఐఎస్సిఏ, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్స్ అంట. నెక్స్ట్ రెండవది పాలసీస్. ఈ పాలసీస్ మీద మనం వర్కౌట్ చేస్తాం. మూడవది టెక్నాలజీ మిషన్స్. ఏమేమి టెక్నాలజీ మిషన్స్ ఉన్నాయో చూసుకొని వాటి మీద మనం వర్కౌట్ చేద్దాం. ఈరోజు ఈ మూడు అయిపోవాలి టార్గెట్ అనమాట. ఈ మూడు క్లియర్ అయిపోవాలి. ఏది? ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ సంబంధించిన వివరాలు, పాలసీస్, దీంతోపాటు టెక్నాలజీ మిషన్స్. మన టార్గెట్ అయితే ఇవి చూసుకోండి. ఓకేనా? సరే, లోపలికి మనం ఎంటర్ అయితే ఫస్ట్ మనం ఐఎస్సిఏ తీసుకుందాం. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్. ఓకే, దీని మీద ఎప్పుడు ప్రశ్న అడుగుతూ ఉంటాడు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ప్రతి సంవత్సరం, ఎవ్రీ ఇయర్ అండ్ ప్రతి సంవత్సరం ఏ నెలలో జరుగుతాయి అని అడిగితే ఆన్సర్ ఏం పెడతారు? ఏ నెలలో జరుగుతాయి చెప్పండి. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ప్రతి సంవత్సరం ఏ నెలలో జరుగుతాయి? ఎవ్రీ ఇయర్. ఏ నెల? ఎప్పుడైనా రైట్. ఎప్పుడు కూడా ఇవి జనవరిలో జరుగుతాయి. అవునా? 2024లో ఎన్నవ సమావేశాలు అని 23లో ఎన్నవ సమావేశాలు? ఈ రెండింటికి ఆన్సర్ చెప్పండి. ఆ సమావేశాల కౌంట్ 23, 24. 24కి వచ్చేటప్పటికి మనకేంటి? 109వ సమావేశం. 23 ఏంటి? 108వ సమావేశం. 108. అవునా? అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సింది, ఈ సమావేశం పోస్ట్పోన్ అయింది అంటే ఈ సమావేశము జరగలేదు. ఇప్పుడు మనం మార్చికి వచ్చేసాం. రీసెంట్గా మనం ఇందులోకి ఎంటర్ అయ్యాం, మార్చికి వచ్చేసాం. ఇది ఇంకా జరగల. ఎల్పియు, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అని చెప్పి ఇందులో జరగాలి ఈ సమావేశం. అయితే ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. ఎవరికి? యాక్చువల్గా ఐఎస్సిఏ అనేది ఒక స్వతంత్ర సంస్థ, వీళ్ళిద్దరి మధ్య. ఇంకోటి డిఎస్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ ఇద్దరి మధ్య ఇష్యూస్ వచ్చాయి. ఎందుకంటే వీడు ఈ సంస్థకు ఫండింగ్ ఇస్తాడు,
ఫండింగ్ ఇస్తాడు ఈ సంస్థకి. మొన్న 109 సంస్థ ఇది సమావేశం జరిగే లోపు వీళ్ళిద్దరి మధ్య కొద్దిగా క్లాష్ వచ్చాయి. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఈ సంస్థ నుంచి సుమారు 3 కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారుతాయి, అంటే ఫండింగ్ వస్తుంది. రీసెంట్గా ఆ ఫండింగ్ని 5 కోట్లకు కూడా పెంచారు ఎవ్రీ ఇయర్. దాంతోపాటు ఇంకా చిన్న చిన్న అందరూ కొన్ని ఇది చందాల రూపంలో కావచ్చు, రకరకాల డొనేషన్స్ రూపంలో కొన్ని ఇస్తారు. కానీ వీళ్ళు కరెక్ట్గా దీన్ని మేనేజ్ చేయటం లేదు, అనుకున్న స్థాయిలో కరెక్ట్ జరగటం లేదు. ఓకే, అంటే ప్రతిభని ప్రోత్సహించే విధంగా ఈ సమావేశం ఉండట్లేదని చెప్పి రావడంతో ఇది ఫండింగ్ ఇవ్వటం మానుకుంది. అంటే ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అంటాం. మానుకోవటంతో మొన్న ఈ వివాదం ఎక్కువైపోయి ఇది ఆపారు. ఓకే, యాక్చువల్గా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జరగాలి. దీనికి కూడా మనకి అఫిషియల్ వెబ్సైట్ ఉంది. అంటే ఇష్యూస్ గురించి వాడు ఎందుకు చెప్పుకుంటాడు, మనం ఏదన్నా జర్నల్లో చూసుకోవాలి, ఏదన్నా న్యూస్ పేపర్లో చూసుకొని మనం వర్కౌట్ చేయాలి. ఓకేనా? అయితే ఈ ISCA గురించి మనకి ఏదన్నా అడుగుతాడా అంటే ఖచ్చితంగా ప్రశ్న ఒకటి ఉంటుంది. ఒకవేళ ప్రశ్న అడిగితే మీకు ముందు దాని మీద డేటా వర్కౌట్ చేస్తాం. దీంట్లోకి వెళ్ళండి, ఇక్కడ మీరు క్లాస్ డిస్కషన్స్లో పెట్టాను. ఇదిగోండి ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే ఇదిగోండి ఇది మనకి మీకు అందుబాటులో పెట్టిన డేటా ఒకసారి చూసుకోవచ్చు. ఏముంది ఇక్కడ చూడండి, ఇదిగోండి దీని యొక్క పుట్టు పూర్వోత్తరాలు మొత్తం నేను ఇక్కడ ఇచ్చాను, జాగ్రత్తగా చెక్ చేసుకోవచ్చు. మీరు ఏంటి, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ప్రారంభంలో ఎక్కడ స్థాపించబడింది అని మనం అడిగినప్పుడు గో విత్ కోల్కతా. ఇక్కడ కలకత్తాలో స్థాపించబడింది. ఇక్కడ కలకత్తాలో మనకి ఏషియాటిక్ సొసైటీ అని ఒకటి ఉంది. ఏంటది? ఏషియాటిక్ సొసైటీ. ఈ సొసైటీ ఆధ్వర్యంలో ఇదిగోండి 2 వ్యక్తులు కీలక పాత్ర. ఎవరు? మిస్టర్ సైమన్సన్ అండ్ మెక్మోహన్. సైమన్సన్ అండ్ మెక్మోహన్ వీళ్ళిద్దరు యొక్క ప్రోత్సాహం మేరకు దీన్ని స్టార్ట్ చేశారు. 1914 కలకత్తా. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, యాక్చువల్గా కీలక పాత్ర విషయంలో ఏషియాటిక్ సొసైటీ మనకు వస్తుంది కానీ ఇది ఎవరిని పోలి ఉంటుందని అడుగుతాడు. ఎవరిని పోలి ఉంటుందంటే బ్రిటిష్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ని పోలి ఉంటుందంట. ఇది నేను పూర్తిగా దీన్ని అఫిషియల్ వెబ్సైట్ దగ్గర పెట్టుకొని నేను రాయటం జరిగింది. ఈ డేటాని జాగ్రత్తగా మీరు వర్కౌట్ చేసుకోవాలి. అయితే దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, ఇక్కడ మనకు ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. మీరు ఏముంటాయి, ఇంకా ఏదైనా ప్రోత్సహించాలి, యువతను ప్రోత్సహించాలి, శాస్త్రవేత్తలను ప్రోత్సహించాలి, పరిశోధనకు ప్రోత్సహించాలి, ఉంటాయి. అవునా? ఇందులో భాగంగా పరిశోధన కోసం రకరకాల జర్నల్స్ ఉంటాయి కదా, వాటి కోసం ఫండింగ్ చేయటం ఇవన్నీ మనకు ఉంటాయి. కానీ ఇందులో ఇదిగోండి ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ISCA సంస్థ ఎవరి అధీనంలో పనిచేస్తుందంటే DST. పేరుకి సొంత సంస్థ అన్నప్పుడు DST అంటే ఏంటి, ఫండింగ్ ఇవ్వాల్సిందే. ఇప్పుడు గొడవలు వచ్చింది దీంతోనే, కొద్దిగా ఇష్యూస్ వచ్చిందనమాట. అది అధికారికమైనటువంటి ఇష్యూసా లేకపోతే అనధికారికమైన ఇష్యూస్ అనేవి అది మనకు ఎట్లా చెప్తారండి. నేనైతే ఆ హిందూ పేపర్ కానీ లేకపోతే టైమ్స్ ఆఫ్ ఇండియా ఏని చెక్ చేసుకుంటే మొత్తం మీద తేలింది ఏంటంటే ఫండింగ్లో కొద్దిగా ఇబ్బందులు వచ్చాయి, ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అంటారు. వాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారు, ఏంటి వీళ్ళు సరిగా వాడటం లేదని చెప్పి ISCAని వాళ్ళు తప్పుపడుతున్నారు. DST వాళ్ళు మేము డబ్బులు ఇవ్వము, ఏం చేసుకుంటారో చేసుకున్నాను. మరి అది ఎప్పుడు జరుగుతుంది, లేకపోతే ఈ సంవత్సరం పూర్తిగా ఆపేస్తారు. ఎందుకంటే మన కరోనా టైంలో కూడా ఇవి జరగలేదు, 20లో కానీ 21లో కానీ జరగలేదు. కాబట్టి ఎవ్రీ ఇయర్ జరగాల్సినవి ఆపారు కాబట్టి ఈ సంవత్సరం ఆపుతారా అని మనం చెప్పలేము. కానీ వెయిట్ చేయాలి. ఓకే, లేదు అంటే ఆ సంస్థ ఏంటి, ఇదిగోండి ఇక్కడ ఇచ్చాను చూడండి. ప్రతి సంవత్సరం ఎప్పుడు జనవరి 1 యాక్చువల్గా 3-4 తేదీలు, జనవరి 3 కానీ 4వ తేదీ కానీ స్టార్ట్ అవుతుంది. జనవరి 3 కానీ 4 కానీ స్టార్ట్ అయ్యే దగ్గర ఒక 5-6 రోజులు, కొన్ని సందర్భాల్లో ఒక వారం రోజులు ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏది
ఒక మంచి ఉత్సవంలాగా మనకు అనిపిస్తుంది. అవసరమైన సందర్భంలో సైంటిస్టులు ఫ్రమ్ అబ్రాడ్, ఫారిన్ సైంటిస్టులను కూడా, ఏది విదేశీ శాస్త్రవేత్తలను కూడా మనం పిలుచుకొని వాళ్ళ యొక్క సూచనలు సలహాలు తీసుకోవడం జరుగుతుంది ఈ మీటింగ్స్లో. ఓకే, ఇది మీకు గుర్తుంచుకోండి అమ్మ. సిలబస్లో మీకు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ గురించి ఇవ్వాల, కానీ అసలు మనకి బేసిక్ అనమాట, బేసిక్ డేటా ఇది. దీని గురించి తెలియకుండా లోపలికి వెళ్ళదు దయచేసి. ఎందుకంటే అవుట్ ఆఫ్ ది సిలబస్ అని చాలామంది అనుకుంటారు, కానీ కొన్ని విషయాలు ఏంటంటే సిలబస్లో వాళ్ళు ప్రస్తావించకపోయినా మనం చదవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని కొద్దిగా చూసుకొని మీరు వర్కౌట్ చేసుకోవాలి. ఈ క్రమంలో ఇదిగోండి ఒక బ్రీఫింగ్లో మీకు ఇచ్చున్నాను. యంగ్ సైంటిస్ట్కి సంబంధించి ఒక అవార్డు, ఏంటి యువ శాస్త్రవేత్తల కోసం ఒక అవార్డు, అలానే దీని పేరు మీద ఒక జర్నల్. ఇదంటే టక్కని ఎగ్జామ్ పేపర్లో గుర్తుపట్టేసేస్తాం యంగ్ సైంటిస్ట్ అని, కానీ ఇది రిలీజ్ చేసే బుక్ అని అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఎప్పటికప్పుడు ప్రచురణ చేస్తూ ఒక చిన్న మ్యాగజైన్ లాంటిది, ఏంటది, ఎవ్రీ మ్యాన్స్ సైన్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎవ్రీ మ్యాన్ సైన్స్. ఏంటది, ఎవ్రీ మ్యాన్స్ సైన్స్ అనే పేరుతో ఒక ప్రచురణ ఎప్పుడు వస్తూ ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు కూడా. ఓకే, అయితే ఇక్కడ చూడండి మొత్తం నీకు డీటెయిల్స్, ముఖ్య సమావేశాలన్నీ. ఇప్పుడు మనకి భారత జాతీయ కాంగ్రెస్ ఎంత ఇంపార్టెంటో, సిలబస్లో జాతీయ కాంగ్రెస్ సమావేశాల మీద మనకి ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది, అట్లానే సైన్స్ కాంగ్రెస్ సమావేశాల మీద క్వశ్చన్స్. ఇదిగోండి ఏమిచ్చాడు గమనించు. ద ఫస్ట్ మీటింగ్ అనమాట. ఫస్ట్ మీటింగ్ ఇందాక నేను ఏం చెప్పాను ఇక్కడ, ఇదిగోండి ఏషియాటిక్ సొసైటీ, కలకత్తా ఏషియాటిక్ సొసైటీ 1914. అయితే డేట్స్ చూడండి, జనవరి 15 నుంచి 17. యాక్చువల్గా ప్రజెంట్ ఏంటి, 3వ తేదీ కానీ 4వ తేదీ కానీ స్టార్ట్ అవుతాయి ఈ మధ్యకాలంలో. కానీ ఆ రోజున 1914లో జనవరి 15, జనవరి 17 అంటే 15, 16 ఒక 3 రోజుల పాటు ఇవి జరిగాయి. గమనించండి, కీలక పాత్ర పోషించిన వ్యక్తులు అన్నప్పుడు మనం ఏం చదివాం, సైమన్సన్ వీళ్ళ గురించి మనం వర్కౌట్ చేసాం. కానీ ఈ సైమన్సన్ మెక్మోహన్ కాకుండా ఇక్కడ అధ్యక్షత విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, అశుతోష్ ముఖర్జీ. ఎవరినైనా అశుతోష్, వెరీ 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 ఇంపార్టెంట్. ఎవరు, అశుతోష్. ఇప్పుడు సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు కాకుండా నేషనల్ కాంగ్రెస్ చదివినప్పుడు అక్కడ కూడా ఇలానే వస్తుంది, కాకపోతే అది బెనర్జీ. చివరిలో ఇదైతే కామన్, బెనర్జీ అనేది కామన్, WC బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ ఎట్లానో ఇక్కడ ముఖర్జీ అంటే వీళ్ళు బెంగాలీస్ ఈ ఏరియాలో. చూసుకోవచ్చు, అశుతోష్ ముఖర్జీ ఆధ్వర్యంలో ఇది జరిగిందని మనం చెప్పచ్చు. వెరీ 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 ఇంపార్టెంట్, చూసుకోండి. ఆ రోజుల్లో కలకత్తా యూనివర్సిటీ వీసీకి ఇతను వర్క్ చేస్తున్నాడు కాబట్టి అతను పెట్టున్నారు. ఓకే, గమనించండి మీరు. ఎప్పుడు మొదటి సమావేశం 1914, అలానే రెండవ సమావేశం డైరెక్ట్గా సౌత్కి వచ్చేసారు చూడండి. సౌత్లో చెన్నై. ఇది ఎందుకు నేను రాశాను, దేశం మొత్తం మీద ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే కలకత్తాకి వెళ్ళండి, సౌత్ ఇండియాలో ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే చెన్నైకి వెళ్ళండి. లకీలీ అది సెకండ్ మీటింగ్. దక్షిణ భారతదేశంలో ఇది మొదటి సమావేశం, గుర్తుపెట్టుకోండి. దక్షిణ భారత్లో మొదటి సమావేశం. సార్ నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది అని చదువుకునే పని అయితే నేరుగా మీరు ఇక్కడి నుంచి వెబ్సైట్కి కూడా రండి. నేను వెబ్సైట్లో కూడా తీసి పెట్టాను. వెబ్సైట్లో ఇవ్వండి, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సంబంధించిన వివరాలు ఇవి. ఇందులోకి వెళ్ళినా కానీ మీకు డేటా దొరుకుతుంది. అబౌట్ అస్లోకి వెళ్ళండి, ఇదిగోండి ఇక్కడ ఇచ్చున్నట్టు చూడండి. కొద్దిగా కీన్గా అబ్జర్వ్ చేయండి, మీకు కనిపిస్తుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇదిగోండి, ద ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ వాస్ టు ఆరిజిన్ టు ఫోర్సైట్ అండ్ ఇనిషియేటివ్ టు బ్రిటిష్ కెమిస్ట్, నేమ్లీ ఇద్దరు బ్రిటిష్ వ్యక్తుల వలన. ఎవరు, మిస్టర్ జేఎల్ సైమన్సన్ అండ్ ప్రొఫెసర్ పిఎస్ మెక్మోహన్. వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో ఇది జరిగింది అంటున్నారు, చూసుకోవచ్చు. ఓకే, కాబట్టి కీలక పాత్ర పోషించిన వ్యక్తులు అన్నప్పుడు సైమన్సన్ అండ్ మెక్మోహన్ తీసుకోండి. ఇక్కడ ఏదైతే రాసినా అవన్నీ మీకు తెలుగులో రాశారు, ఏం చేస్తారు ఏంటి అని సంబంధించి. ఇదిగోండి
ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగింది? జనవరి 15, 17. 15 నుంచి 17. ఇప్పుడు 19, 14. గమనించాలి. ఓకే, అయితే ఆ రోజు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, గమనించండి. 105 scientists from different parts of India abroad attend to papers numbering 35 divided into 6 sections. అంటే 6 సెక్షన్స్కి విడదీసి పరిశోధన పత్రాలు 6 సమర్పించారు. ఏంటవి చూసుకోవచ్చు మీరు. బాటనీ మీద, కెమిస్ట్రీ మీద, ఎథ్నోగ్రఫీ, జియాలజీ, ఫిజిక్స్, జువాలజీ. ఓకే, మొత్తం ఎన్ని? 6 రకాల పరిశోధన పత్రాలు. మీకు ఈ 2 రివ్యూ చెప్తా. ఇది మొత్తం అయిపోయిన తర్వాత 2023 ఈ 2 రివ్యూ, 22 ఈ 2 రివ్యూస్ ఉన్నాయి డిఎస్టీకి సంబంధించి. అందులో మీకు బయటకు వస్తాయి పరిశోధనకు సంబంధించి ఏమేమి జరిగింది ఏంటనేది కూడా నేను వర్కౌట్ చేస్తాను. చేసినప్పుడు మీకు తెలుస్తుంది, చూసుకోవాలి. ఇంకా అక్కడి నుంచి మీరు ఇంకొద్దిగా పైకి వెళ్ళండి. పైకి వెళ్తే ఇదిగోండి వరుసగా మీకు ఇక్కడ ఆ సమావేశాలకు సంబంధించిన వివరాలు ఇచ్చుకుంటూ ఇక్కడ ఏం చేసాడు చూడవచ్చు మీరు. సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ, శతాబ్ది ఉత్సవాలు, వీటి గురించి వివరాలు మనకి ఇచ్చాడు. ఫారెన్ సైంటిస్ట్ ఎప్పుడు వచ్చారు, ఈ వివరాలు మొత్తం ఇక్కడ ఇచ్చాడు. ఇది మీకు ఇబ్బంది అవుతుందనే నేను మొత్తం దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసే మీకు ఇక్కడ నేను రాయటం జరిగింది. ఇక్కడ మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే అదే మీరు ఇక్కడ చూస్తున్నది. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఇక్కడ రాస్తున్నాను. కాబట్టి మళ్ళీ మీరు అక్కడికి పోయి నా మీద అనుమానం ఉంటే పోయి చెక్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్ చదువుకొని పెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఏంటి రెండవది చెన్నై, ఇదిగోండి సిల్వర్ జూబ్లీ అంటున్నాం. రజతోత్సవ సమావేశాలు ఇప్పుడు కలకత్తా. ఇవన్నీ ఇంకా మెమరీనే, మైండ్ మెమరీ. ఓకే, ఎవరు అధ్యక్షత, ఇవన్నీ వివరాల గురించి చూసుకొని పెట్టుకోండి. విదేశీ శాస్త్రవేత్తలు వస్తున్నారు అంటాం కదా మనం ఈ రోజున. వాళ్ళని అలౌ చేయాలి అని ఇదిగోండి ఈ మీటింగ్స్లోని వీళ్ళు ఫస్ట్ నిర్ణయం తీసుకున్నారు. అది ఇచ్చాను మీకు ఇక్కడ. విదేశీ శాస్త్రవేత్తలకు కూడా ఐఎస్సి సమావేశాల్లో ప్రాతినిధ్యం కల్పించాలని తొలిసారిగా ప్రతిపాదన చేసింది ఎప్పుడు? ఆ రజతోత్సవ సమావేశాలు చేశారు. అలా తీర్మానం చేసి ఎప్పుడు 38లో తీర్మానం చేస్తే ఆ తీర్మానం ఎప్పుడు నిజమైంది? 1947 నిజమైంది. 1947 అంటే ఒక రకంగా మన ఫ్రీడమ్ వచ్చినటువంటి ఇయర్ ఉంది కదా, 1947 గుర్తుపెట్టుకుంటే ఈజీ గుర్తుంటుంది. ఓకే, అలానే ఇంకా అక్కడి నుంచి మనకి ఇదిగోండి ఇది అయిపోయింది. దీని తర్వాత ఏంటి? స్వర్ణోత్సవ 50 years స్వర్ణోత్సవం అన్నప్పుడు ఎక్కడ జరిగింది మనకి? ఢిల్లీ. ఇవన్నీ మీరు ఏం చేసినట్టు ఒక పట్టికలాగా రాసుకోండి. నేను కూడా వీలుంటే ఒక చిన్న పట్టికలాగా వేసి ఒక చిన్న పీడిఎఫ్ రెడీ చేసి మీకు పంపిస్తాను, మన గ్రూప్లో పెట్టేసేస్తాను. ఢిల్లీ, కొఠారి. ఇక్కడ ఎవరు అధ్యక్షత? కొఠారి. ఇక్కడ అన్ని చోట్ల గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే అది మీ మెమరీ మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ అయితే మాత్రం సైమన్సన్, మెక్మోహన్ గుర్తుపెట్టుకోండి ఏర్పాటులో. ఫస్ట్ అధ్యక్షత అంటే అశుతోష్ ముఖర్జీ గుర్తుపెట్టుకోండి. ఆ సంస్థ ఏంటంటే ఏషియాటిక్ సొసైటీ, అది గుర్తుపెట్టుకుంటే చాలు. మిగతా అన్నీ మీ మెమరీ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి ఇదిగోండి వజ్రోత్సవ సమావేశాలు. 1914లో స్టార్ట్ అయింది కదా, +60 చూసుకోవచ్చు మీరు. ఎక్కడది? చండీగఢ్. ఇంకా వరుసగా ఒక్కోటి దాని గురించి వివరాలు నీట్గా ఇచ్చున్నాడు, ఒకసారి చూసుకోండి. ప్లాటినం జూబ్లీ అన్నప్పుడు చెక్ చేసుకోండి మీరు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? దాదాపు 1980 75 సంవత్సరాలకు సంబంధించి. ఇది ఎక్కడ? పూణే. ఇప్పుడు నేనైనా సరే ఎప్పుడో ఒకసారి కదా మనం చదివేది, ఇది పట్టుకొని మనం పోవాల్సింది. అది ఇక్కడ మీరు సంబంధించి మీరు జాగ్రత్తగా చెక్ చేసుకుంటే అది గుర్తుపెట్టుకోపోయినా పర్లేదు, కానీ శతాబ్ది ఉత్సవాలు గుర్తుంచుకోండి. ఎందుకు? నరేంద్ర మోడీ గారు అధికారంలో 2014లో వచ్చారు. 2014లో శతాబ్ది ఉత్సవాలు 19, 14 + 100 అంటే ఆ సంవత్సరంతో కలిపి 2013 నాటికి ఇవి జరిగాయి. అంటే నరేంద్ర మోడీ గారు శతాబ్ది ఉత్సవాల్లో లేరు. శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నది ఎవరు? మిస్టర్ మన్మోహన్ సింగ్.
ఎవరు? మిస్టర్ మన్మోహన్ సింగ్ పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు తర్వాత వచ్చారు. నరేంద్ర మోడీ గారు శతాబ్ది ఉత్సవాల తర్వాత నరేంద్ర మోడీ గారు ఎంట్రీ ఉంది. కానీ కొద్దిగా మీరు చూసుకోండి. ఓకే, ఇది నాకు ఎందుకు అనిపిస్తుంది, ఎందుకంటే 2013లోనే మనకి భారతదేశంలో STIPs అని చెప్పి మీకు పాలసీ వచ్చినప్పుడు చెప్తాను, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ పాలసీ, కొత్త పాలసీ ఒకటి ఎంటర్ అయింది. ఈ మధ్య కదా 2020 పాలసీని మనం ఫాలో అప్ చేసుకుంటాం. టెక్నాలజీ పాలసీస్ కూడా ఆ రోజున కొత్త టెక్నాలజీ పాలసీ 2013లో వచ్చింది. కానీ అక్కడ కీలకమైన వ్యక్తి మనకు ఎవరు అవుతారు? మిస్టర్ మన్మోహన్ సింగ్ అవుతాడు. కాబట్టి చూసుకోండి. ఇంకా వీటికి సంబంధించిన థీమ్స్, వాటి గురించి వివరాలు కూడా మనం వర్కౌట్ చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో మనము తెలుగు ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి మనకి ఇక్కడ చెప్పుకోదైన ప్రముఖ నగరాలు ఏంటి? హైదరాబాద్ ఒకటి. మళ్ళా మన తెలుగుకి వచ్చినప్పుడు ముఖ్యంగా నవ్యాంధ్రప్రదేశ్లో ఏమైనా జరిగాయా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏమైనా జరిగాయా, ఇటువంటి వాటి మీద వర్కౌట్ చేయండి. ఇప్పుడు హైదరాబాద్ మనం తీసుకున్నాం అనుకోండి, చూడొచ్చు మీరు హైదరాబాద్లో ఇప్పటికీ 6 సార్లు జరిగిందండి ఈ మీటింగ్. ఎన్నిసార్లు? 6 సార్లు. ఫస్ట్ టైం జరిగింది నేను ఇక్కడ మీకు రాసిచ్చున్నాను. ఎన్నోది? 1937లో 24వది జరిగింది. 24వది సిల్వర్ జూబ్లీ నెక్స్ట్ కదా, 25th కదా. సిల్వర్ జూబ్లీకి ముందు హైదరాబాద్ జరిగింది. థీమ్ ఏంటి? ద ఇండియన్ విలేజ్, ఇట్స్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అనే పేరుతో జరిగింది. ఆ రోజున వెంకటరామన్ గారు మనకి అధ్యక్షత వహించున్నారు. ఇట్లా మనకి దాదాపు ఎన్నిసార్లు? 6 times. చెక్ చేసుకోవచ్చు మీరు. ఎన్నిసార్లు? 6 సార్లు. గుర్తుంచుకోవాలి. హైదరాబాద్ 6 సార్లు ఇంపార్టెంట్. ఇంకా అక్కడి నుంచి మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి? హైదరాబాద్ కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. హైదరాబాద్ కాకుండా అంటే మనం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కాకుండా జరిగిన ప్రముఖ నగరం విశాఖపట్నం. 63వది, 95వది. 63వది, 95వది. గమనించాలి మీరు. ఓకే, అలానే ఇంకా అక్కడి నుంచి మనకి రీసెంట్గా రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగింది ఏంటంటే నవ్యాంధ్రప్రదేశ్లో తిరుపతిలో జరిగింది. ఎక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు? 104. ప్రజెంట్ మనం ఎక్కడికి దగ్గరలో ఉన్నాం? 109కి దగ్గరలో ఉన్నాం. ఇది జరగలేదు. 108 ఆల్రెడీ జరిగింది. 108 అంటే 100 తర్వాత, శతాబ్దోత్సవాల తర్వాత మన 104వది ఎక్కడ జరిగింది? తిరుపతిలో జరిగింది. 2017. ఏం లేదు, 1914 ప్లస్ 104. ఇక్కడ నీకు 2018 అని వచ్చింది అనుకోండి. ఆ సంవత్సరం కూడా కలిపి కాబట్టి 1 సంవత్సరం తగ్గించుకోవాలి. నువ్వు కలిపినప్పుడు నీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది సార్ అంటే 2018 వస్తుంది, ఇక్కడేం 17 ఉంటుంది. కారణం ఏంటి? ఆ సంవత్సరం కూడా మనం లెక్కలో తీసుకుంటాం కదా. తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ఇయర్తో కలిపి ఇప్పుడు మనం ఇలా తీసుకున్నాం. అంకెలు లెక్క పెట్టుకునేటప్పుడు 1 నుంచి 10 లెక్క పెట్టేటప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. 10 అంకెల్లాగా మనకు అనిపిస్తాయి. అంటే ఈ క్రమంలో మనం చూసుకునేటప్పుడు సార్ కలిపితేనేమో 2018 వస్తుంది, ఇక్కడ 2017 ఉంది కదా, మీరు చెప్పింది ఏమైనా తప్పైందా అంటే నేనేమంటాను? చూడు, ఇక్కడ 19, 14 నువ్వు టాలీ చేయాలి. ఇది కూడా లెక్కలోకి తీసుకోవాలి. ఇది కూడా లెక్కలోకి తీసుకునేటప్పటికి ఏమైపోయింది? ఆటోమేటిక్గా నీకు 18 బదులు 17 వస్తుంది. ఇది మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఈజీగా మీకు తెలిసిపోతుంది. ఓకే, నెక్స్ట్ అక్కడి నుంచి కొద్దిగా మనం లోపలికి వెళ్తే ఇదిగోండి జరగని సంవత్సరాలు 21, 22, 21, 22 COVID-19 కారణంగా మనకి జరగలేదు. ఎందుకంటే కోవిడ్ మనకు ట్రిగ్గర్ అయింది 20 మార్చిలో ట్రిగ్గర్ అయింది, 20 మార్చిలో ట్రిగ్గర్ అయింది కాబట్టి 20లో మనకు జరిగింది, 20లో జరిగింది, 21, 22 మనకు కొద్దిగా విషాదమైనటువంటి సంవత్సరాలు, మనం లాక్డౌన్లో ఉన్న సంవత్సరాలు కాబట్టి ఈ 21, 22 జరగల కోవిడ్ కారణంగా. మళ్ళీ ఎప్పుడు జరిగింది? 108 ఎప్పుడు? 23లో జరిగింది. 23 చూసుకోవచ్చు మీరు. ఇది జరిగిన ప్రాంతం తొందరగా మీకు నోరు తిరగదు నాన్న. ఏంటి? రాష్ట్ర సంత్ తుకాడోజీ మహారాజ్ నాగపూర్ విశ్వవిద్యాలయం. గుర్తుపెట్టుకోండి. ఏంటది? చూసుకోండి, ఇక్కడ కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. ఆ పేరు తొందరగా మనకి వర్కౌట్ కాదు. జరిగిన ప్రాంతం మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడ? నాగపూర్. 108, 2003 జనవరి 3 నుంచి 7 వరకు జరిగింది.
3, 4, 5, 6, 7 5 సంవత్సరాలు జరిగింది ఇది ఈ సమావేశం. ఇక్కడ రాష్ట్ర సంత్ తుకాడోజీ మహారాజ్ యూనివర్సిటీ ఇక్కడ నాగపూర్లో జరిగింది. అయితే ఈ క్రమంలో మనం గమనించాల్సిన ప్రజెంట్ మనకు ఉన్న ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు. అధ్యక్షత ఎవరికి ఇచ్చారు సార్ అంటే డాక్టర్ విజయలక్ష్మి సక్సేనాకి ఇచ్చారు. అక్కడ పాల్గొంది ఎవరు? మన్మోహన్ సింగ్. ఏది శతాబ్ది ఉత్సవాలు మీరు గమనించవచ్చు. ఇక్కడ వచ్చేటప్పటికి నరేంద్ర మోడీ గారు పాల్గొన్నారు. అధ్యక్షత ఎవరు? డాక్టర్ విజయలక్ష్మి సక్సేనా. ఈ క్రమంలో మీరు ఇక్కడ చూడొచ్చు, మీరు ఏం చేశారు ఏంటి అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి ఒక జ్యోతి. మనకి అంతకుముందు ఒలింపిక్స్ కోసం ఒక ప్రజ్వలన జ్యోతి అని ఒకటి ఉండేది, ఒక చిన్న కాగడ ఒకటి ఉండేది. అట్లాంటి దాన్ని వీళ్ళు ఓపెన్ చేశారు. ఏంటి? ఇదిగోండి విజ్ఞాన్ జ్యోతి, ద ఫ్లేమ్ ఆఫ్ నాలెడ్జ్. దీన్ని దాదాపు 400 పాఠశాల మరియు కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర పెట్టుకొని దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఆ బ్యాటన్ అంటాం, అంటే నెక్స్ట్ దాన్ని ఎక్కడైతే అనుకుంటారో వాళ్ళకి ఇస్తారు. ఎప్పుడు? విజ్ఞాన్ జ్యోతి. ఇది 108 కాంగ్రెస్ సమావేశం. ఈ క్రమంలో ఇదిగోండి దాదాపు ప్రైడ్ ఆఫ్ ఇండియా కార్యక్రమం జరపడం. ఇదిగోండి నినాదం చూడండి, చాలా 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 ఇంపార్టెంట్. అంటే ఈ రోజున ప్రపంచము సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు వెళ్తుంది కాబట్టి ఈ 108 సైన్స్ కాంగ్రెస్ నినాదం మీరు గమనిస్తే ఎస్ఎన్టీ ఫర్ సస్టైన్ డెవలప్మెంట్ విత్ ఉమెన్ ఎంపవర్మెంట్. చూడండి, సుస్థిరాభివృద్ధి, మహిళా సాధికారిత, ఈ రెండింటి అంశాలలో శాస్త్ర సాంకేతికతను మనం ఉపయోగించాలి లేదా ప్రోత్సహించాలనే విధంగా ఉంది. మనకి చాలా ఈజీగా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్ఎన్టీ ఫర్ సైన్స్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళా సాధికారిత దిశగా, సుస్థిరాభివృద్ధి దిశగా దేన్ని ఉపయోగించాలి? శాస్త్ర సాంకేతికను ఉపయోగించాలనేది ఈ సమావేశం నినాదం. మీరు గమనించవచ్చు. ఓకే, మరి ఆ రోజు నాగపూర్లో జరిగింది కాబట్టి నాగపూర్ డేటా కూడా మీకు ఇక్కడ ఇచ్చాను, చూసుకోవచ్చు మీరు. ఏంటి? నాగపూర్లో ఇప్పటికీ ఎన్నిసార్లు జరిగింది మీటింగ్? 5 సార్లు జరిగింది. మొన్న 108 ఎన్నోది? 5వ సారి ఈ మీటింగ్ జరిగిందని. ఓకే, కాబట్టి మీరు ఓపిక చేసుకొని కొద్దిగా మీరు వర్కౌట్ చేయండి. ఇక్కడ మీకు ఇంకోటి కూడా ఇచ్చాను చూడండి. అత్యధికంగా జరిగినటువంటి నగరం కలకత్తా. ఇప్పటికి ఎన్నిసార్లు? 13 సార్లు జరిగిందండి. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ సమావేశాలు కానీ ఉత్సవ సమావేశాలు కానీ ఎక్కువ సార్లు జరిగింది అంటే మన ఏంటి? 13 సార్లు. వెరీ 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 ఇంపార్టెంట్. అయితే ఇదేంటి? 109 గురించి వివరాలు మీకు ఇక్కడ ఇవ్వలేదు, నేను సపరేట్గా ఇచ్చున్నా. 109 డైరెక్ట్గా మీరు యాప్లోకి వెళ్ళిపోండి. జరగకపోయినా 109 వివరాలు మీకు ఇక్కడ ఇచ్చాను. ఇదిగోండి, ఇక్కడ చూడండి. వీళ్ళు ఒక బ్రోచర్ లాంటిది ఒక రిలీజ్ చేశారు. ఇదిగోండి 109 జరగలేదు, కానీ ఇది మీరు ఐడియా చేసుకోలేదు. ఇక్కడ జస్ట్ ఇదిగోండి థీమ్ ఏంటి? 109 పోస్ట్పోన్ అయింది కాదంటారా, బట్ రేపు భవిష్యత్తులో జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ 109 సంబంధించి మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఇదిగోండి ఎక్కడ? పంజాబ్లో జరగాలి ఈ మీటింగ్. ఎక్కడ జరగాలి? పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో జరగాలి, ఎల్పియులో జరగాలి. థీమ్ ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి. జనవరి 3 నుంచి 5 వరకు జరగాలి 24లో. ద గ్లోబల్ పర్స్పెక్టివ్ ఆన్ ఎస్ఎన్టీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్. ద గ్లోబల్ పర్స్పెక్టివ్ ఆన్ ఎస్ఎన్టీ ఫర్ సస్టైనబుల్ ఫ్యూచర్. ఓకే, అంటే సుస్థిరమైనటువంటి భవిష్యత్తు కోసం ప్రపంచ స్థాయిలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దాని మీద చర్చ జరపాల్సి ఉంది. దీని మీద అంటే నేను ఇది మీకు చూపించడానికి కారణం ఏంటంటే ఇది మొత్తం ఆ బ్రోచర్ వీళ్ళు ఏం చేశారు, ఎక్కడ జరుగుతుంది, ఏంటి, ఎలా రావాలి, అక్కడ ఏం డిస్కస్ చేస్తాము, ఇట్లాంటి అంశాల గురించి వివరాలు మొత్తం మనకి ఇచ్చున్నారు. కానీ జరగలేదు కాబట్టి చూద్దాం. ఒకవేళ జరిగితే మీరు దీని గురించి వర్కౌట్ చేయాల్సి వస్తుంది. జరగకపోతే ఎక్కడ జరగాలనుకుంటుంది? లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. సింపుల్గా దాన్ని ఏమని పిలుస్తున్నారు?
ఎల్పియు గుర్తుపెట్టుకో. ఏంటది? ఎల్పియు. గమనించాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, కాబట్టి గుర్తుంచుకొని చదువుకోవాలి. ఇంకా జరగలేదు కదా, జరిగినప్పుడు మనం చూద్దాం. ఎల్పియు కూడా రీసెంట్గా విత్డ్రా చేసుకుని వార్తలు వస్తున్నాయి. మా వల్ల కాదు, మీరు ఇప్పుడు బదనామైంది ఆ యూనివర్సిటీ ఏరియా కదా, మరి జరుగుతుందా లేదా ఏంటి, ఏది జరిగిందో బయటలో తెలియదు కదా పూర్తి వివరాలు. అందుకని దాని మీద మీరు కొద్దిగా చూసుకోండి. ఇక నేను ఈవెన్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా చూశాను. వెబ్సైట్లో కూడా వాడు ఏం చేశాడు, జస్ట్ మనకు అందుబాటులో దీని గురించి వివరాలు పెట్టాడు, కానీ 109 గురించి మనకి ఇవ్వాల. వీడు కూడా దగ్గర దగ్గర 108 వరకే మనకి ఇచ్చున్నాడు. చూసాను నేను ఎంతవరకు జరిగినాయి ఏంటి అనేది. చూసుకొని మీరు ఏం చేయాలి ఏంటి దాని గురించి వివరాలు ఒకసారి మీరు ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు ఏమున్నాయి ఏంటి అనేది. ఇక్కడ శతాబ్ది ఉత్సవాల వరకు మనకి ఇచ్చాడు. అది ఏది ఈ వెబ్సైట్లో కూడా. కాబట్టి మీరు ఎక్కడ చూసుకుంటారు, ఇది మీరు ఇండియన్ సైన్స్ కార్ అసోసియేషన్ సంబంధించి ఒకసారి మీరు చూసుకోండి. ఇంకా మీకు ఓపిక ఉంటే దీనికి సంబంధించి ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కదా, డిఎస్టి ఇండియా. ఇది కూడా తీసుకోండి. డిఎస్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఇదిగోండి, మొత్తం చదవాల్సిన అవసరం లేదు, కానీ అది ఎప్పుడు స్థాపించబడింది ఏంటి దాని గురించి వివరాలు మీరు ఇక్కడ చూసుకోవచ్చు. డిఎస్టి ఇందులో జస్ట్ అబౌట్కి వెళ్ళండి. ఒక బేసిక్ క్వశ్చన్ అనమాట. ఏంటి బేసిక్ క్వశ్చన్? మనం ఎంత చదివినా ఆ మెమరీ మొత్తం మనం పోగొట్టుకోకూడదు కదా. ఇదిగోండి, ఎప్పుడు స్థాపించారు అనేది 1971, 1971 డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి స్టార్ట్ చేసినటువంటి ఇయర్. మనం లోపలికి వెళ్ళేటప్పుడు ఇంకా దీని పాలసీ మేకింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది ఇప్పుడు మనం ఎట్లాగో మనం చూస్తాం. కాబట్టి చదువుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మీరు చూసుకోండి ఏం జరుగుతుంది ఏంటి దీని గురించి వివరాలు మొత్తం మనకు అవసరం ఏం లేదా అంటే ముందు మనకి ఆ మెమరీ ఉంటే ఎనాలిసిస్ మళ్ళీ చేస్తాం. కొంతమంది ఏం చేస్తున్నారు, ఆ మెమరీ గురించి ఆందోళన పడకుండా ముందే అనాలిసిస్లోకి వెళ్ళిపోతున్నారు. అలా అనాలిసిస్లోకి వెళ్ళిపోతే ఏమవుతుంది, సబ్జెక్ట్ మీద మనకు గ్రిప్ రాదు. ఇక్కడ గుర్తుపెట్టుకో, ఇది అవుట్ ఆఫ్ ది సిలబస్ ఉన్నప్పటికీ మనకి గట్టిగా ఎంతసేపు పట్టింది, ఒక అరగంట పట్టింది. చదువుకొని పెట్టుకుంటే మంచిది కదా. అయ్యో ఈ చదవలేదే అని మనం బాధపడే కంటే ఒకసారి చదువుకొని పెట్టుకుంటే దీని మీద ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు టక్కన మనం పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే, కానీ ఇక్కడ మీకు సిలబస్ విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి వాడు రెండో దాంట్లోకి వెళ్ళాడు. ఏమిచ్చాడు, ఎస్ఎన్టీ పాలసీస్ అన్నాడు. గమనించు, ఎస్ఎన్టీ పాలసీస్, శాస్త్ర సాంకేతిక విధానాలు. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతుంది. మరి ఈ ఎస్ఎన్టీ పాలసీస్ మనం తీసుకున్నప్పుడు తొలి విధానం ఎప్పుడు ప్రవేశపెట్టబడింది? ప్లీజ్ ఆన్సర్. తొలి పాలసీ, తొలి శాస్త్ర సాంకేతిక విధానం ప్రవేశపెట్టబడిన సంవత్సరం చెప్పాలి. తొలి విధానం ప్రవేశపెట్టబడిన సంవత్సరం చెప్పండి నాన్న. 1958 రాజేష్. ఇంకా లేఖ 1958. అంతేనా? ఇప్పటి వరకు మనకి ఎన్ని పాలసీస్ నడిచాయి? ఇప్పటి వరకు ఎన్ని అంటే మీరు అంకె చెప్పుకుంటే నాకు వరుసగా లిస్ట్ రాయండి. ఆటోమేటిక్గా తొలి పాలసీ మనకు వచ్చేస్తుంది. తొలి పాలసీ మనకి 1958. మీరు చెప్పింది కరెక్టే, 1958. తర్వాత 1983, ఆ తర్వాత 2003,
ఆ తర్వాత 2013 ఇప్పుడు రీసెంట్గా ప్లస్ 2020 ఇప్పుడు రీసెంట్గా మనం ఫాలో అప్ చేసుకుంటుంది 2020. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకున్నా కానీ అంటే ఇది ఇంకా సార్ అధికార అంటే అమల్లోకి పూర్తిగా వచ్చిందా అంటే దాని మీద ఇంకా వర్క్ నడుస్తూ ఉంది. అందుకని వీళ్ళు ఏం చెప్తారు, మొదటి 4 అని చెప్తారు. ఈ 20వ ఇంకా మ్యాక్సిమం అయిపోయినట్టే. దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు. ఓకే, 4+1 ఓకే, మనం తీసుకొని వర్కౌట్ చేయాలి. కాబట్టి ద ఫస్ట్ వన్ అన్నప్పుడు మీరు ఏం చేస్తారు, 1958 పాలసీ, 1958 ఎస్ఎన్టీ పాలసీ గమనించాలి. ఏంటి సార్ ఈ పాలసీ స్పెషాలిటీస్ చెప్పగలుగుతారా? ఈ పాలసీ భారతదేశం అప్పుడే బుడిబుడి అడుగులు వేస్తూ ఉంది. శాస్త్ర సాంకేతికత అనే దాని మీద భారతదేశానికి అసలు అవగాహన లేనటువంటి రోజులు అవి. ఎందుకు, జవహర్లాల్ నెహ్రూ గారు 1950లో ప్లానింగ్ కమిషన్ స్టార్ట్ చేసి దీనికి అనుగుణంగా తర్వాతి కాలంలో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఓపెన్ చేసి, జాతీయ అభివృద్ధి మండలిని ఓపెన్ చేసి, ఈ మధ్యలోనే ఎందుకంటే ఎన్డీసీ అంటే మీకు 52కి వచ్చేస్తుంది. ఈ ప్లానింగ్ కమిషన్ బేస్ చేసుకొని 51లో ప్లాన్స్ ఓపెన్ చేసి వెళ్ళిపోయాడు 56కి. అంటే ఫస్ట్ ప్లాన్లో మీకు లేదు, గమనించండి. ఎప్పుడు సెకండ్ ప్లాన్ వచ్చేటప్పటికి 56, 61లో మనకి సెకండ్ ప్లాన్. ఈ పీరియడ్లో మనకి 1958 స్టార్ట్ అయింది. అంటే ప్రమేయం ఎవరిది ఉంది, మిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు దగ్గరుండి దీని యొక్క ప్రకటనలో కీలక పాత్ర పోషించారు. మరి ఈ విషయంలో జవహర్లాల్ నెహ్రూతో పాటు కీలక పాత్ర పోషించినటువంటి మరో వ్యక్తి అంటే ఆన్సర్ పెడతారు. ఇక్కడ సెకండ్ ప్లాన్ కానీ చూస్తే మీకే అర్థమవుతుంది ఎవరు మరో వ్యక్తి ఎవరున్నారు. హూ ద సెకండ్ పర్సన్ చెప్పండి. వెరీ గుడ్ రాజేష్, మిస్టర్ పిసి మహలనోబిస్. ఎందుకు మనకి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం కదా, సెకండ్ ప్లాన్ అనగానే టక్కని గుర్తుకు రావాల్సిన ఎకనమిస్ట్ ఎవరు, ప్రశాంత్ చంద్ర మహలనోబిస్, పిసి మహలనోబిస్. అదే మీకు నమూనాస్ పరంగా తీసుకున్న పిసి మహలనోబిస్ నమూనాని మనం పిలుస్తూ ఉంటాం. అది ఓకే, అది ఎకనమీ. ఇక్కడ వచ్చేటప్పటికి శాస్త్ర సాంకేతిక విధానాల విషయంలో దిశానిర్దేశం చేసినటువంటి ప్రధాని అంటే మనకి జవహర్లాల్ నెహ్రూ వస్తాడు. ఓకే, ఆ విషయంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అంటే మనకి మిస్టర్ పిసి మహలనోబిస్ వస్తాడు. ప్రశాంత్ చంద్ర మహలనోబిస్, పిసి మహలనోబిస్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. అంటే మనం ప్రయత్నం చేద్దాము, ఒక ఇన్నోవేటివ్ పాలసీ లాగా కూడా అనుకోలేదు. ఏదో ఉంది అంటే ఉంది, నామకే వాస్తి జస్ట్ అట్లా పెట్టేసేసి, అంటే ఒక ఉత్సవ విగ్రహం లాగా అట్లా పెట్టేసేసి వదిలేసేసారు. కానీ ఎవ్వరూ దాన్ని పట్టించుకున్న పాపాను పోల. ఎంతవరకు, దాదాపు 1980s వరకు కూడా భారతదేశంలో శాస్త్ర సాంకేతిక విధానాల మీద అసలు ఎవడూ అంత దృష్టి పెట్టలేదు, ఎవరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత మనకి 83లో సెకండ్ పాలసీ వచ్చింది. 1983లో 58 తరువాత ఇక రాస్తున్న పక్కన 2-3 సార్లు రాసుకుంటే మనకు గుర్తుండిపోతుంది. 83లో మనకి సెకండ్ పాలసీ వచ్చింది, అంటే ఇందిరమ్మ గారి హయాంలో. ఓకే, దీని ప్రత్యేకత మీకు ఐడియా ఉందా? అసలు దీనికి ఉన్నటువంటి ఈ పాలసీ, ఈ ఎస్ఎన్టీ పాలసీకి ఏదన్నా గుర్తింపు ఉందా? ఉంటే చెప్పండి. ఈజ్ దర్ ఎనీ ఐడెంటిఫికేషన్, ఈజ్ దర్ ఎనీ స్పెషాలిటీ? ఇప్పుడు మనం భారతదేశానికి సంబంధించినటువంటి ఇది పారిశ్రామిక విధానాలు తీసుకుంటే 1956 పారిశ్రామిక విధానాన్ని మనం పారిశ్రామిక రాజ్యాంగం అని పిలుస్తాం, భారత ఆర్థిక రాజ్యాంగం అని పిలుస్తాం. మీకు ఐడియా ఉంటుంది. 42వ పాలిటీకి వచ్చేటప్పటికి 42వ రాజ్యాంగ సవరణ,
42వ రాజ్యాంగ సవరణను ఏమని పిలుస్తాము? మినీ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తాం. దీని దగ్గరికి వచ్చేటప్పటికి 1983 ఎస్ఎన్డి పాలసీని టీపీఎస్ అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, టీపీఎస్. ఏంటి సార్ టీపీఎస్ అంటే? టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ అని పిలుస్తారు. స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఏ పాలసీని భారతదేశం యొక్క టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ అంటారు అంటే గుర్తుపెట్టుకోండి, ఏంటి? 1983 పాలసీ. చెప్పాలి, మీరు తప్పైనా పర్లేదు నాన్న, కానీ చెప్పండి. ఇలా మనం డిస్కస్ చేయబట్టే మొన్న ప్రిలిమ్స్లో అద్భుతమైన స్కోర్ సాధించాం. ఇద్దరం కలిసి టుగెదర్ వర్క్ చేసాం కాబట్టి మంచి స్కోర్ మనకు వచ్చింది. కాబట్టి మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకే, టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ ఎందుకు తీసుకొచ్చింది? దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము విదేశీ సాంకేతికత మీద ఆధారపడటం తగ్గించి ఏంటి? స్వదేశీ సాంకేతికతను ప్రోత్సహించాలి. అనేది మెయిన్ మన వాళ్ళు పెట్టుకున్న గోల్. అంటే ఒక్కసారిగా విదేశాల నుంచి మనకి టక్కన వెళ్ళిపోవడం కాదు, నిదానంగా ఆ డిపెండబిలిటీని తగ్గించుకుంటూ స్వదేశీ సాంకేతికతను ప్రోత్సహించుకోవాలి. డైరెక్ట్ కోచింగ్ ఇది పోయినసారి నేను గమనించాను. మీకు ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది. ఏ టెక్నాలజీ పాలసీ ప్రకారం భారతదేశం విదేశాల మీద ఆధారపడటం తగ్గించింది అంటాడు, లేదా స్వదేశీ సాంకేతికతకు ఏంటి ప్రాధాన్యత ఇచ్చింది అంటే దీనివల్ల ఏమవుతుంది? మనకి స్టార్టప్స్ స్టార్ట్ అయిపోతాయి ఇండియాలో. అవునా? రకరకాల సంస్థలు అంటే ఏంటి? స్వదేశీ సంస్థల మధ్య పోటీ స్టార్ట్ అవుతుంది. స్వదేశీ సంస్థలు ఉన్నాయి కదా, వీటి మధ్య పోటీ స్టార్ట్ అవుతుంది. ఆ పోటీని ప్రోత్సహించాలంటే అర్థం ఏంటి? ముందు విదేశీ సంస్థల టెక్నాలజీని తగ్గించాలి, నిదానంగా వీటి మధ్య పోటీ. అందుకే ఈ సెకండ్ పాలసీని బేస్ చేసుకొని 1983 పాలసీని బేస్ చేసుకొని ఈ ఎస్ఎన్డి పాలసీని బేస్ చేసుకొని వీళ్ళు ఏం చేశారు? టీడీఎఫ్ అనే దాన్ని ఏర్పాటు చేశారు. గుర్తుపెట్టుకోండి, టీడీఎఫ్ ఏంటి? టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ అనేది ఏర్పాటు చేశారు. అంటే ఫండింగ్ ఇవ్వడం కూడా స్టార్ట్ చేశారు. టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటు చేసి ఏంటి? దీని ద్వారా స్వదేశీ సంస్థలకు కావలసినటువంటి ఆర్థిక సాయం అందించడం స్టార్ట్ చేశారు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనొచ్చు. అంటే భారతదేశం మీరు వర్క్ చేయండి, నేను డబ్బిస్తాను. ఇవన్నీ బిట్సే. ఈ మధ్య క్వశ్చన్ పేపర్ సరళి మారింది అని కొంతమంది అంటున్నారు కదా. ఏం లేదు, 1983 టెక్నాలజీ పాలసీకి సంబంధించి ఈ 1983 పాలసీ సంబంధించి క్రింది వాళ్ళలో సరైనవేవి సరికానివి అన్నప్పుడు నేను చెప్పినవన్నీ వరుసగా 1, 2, 3, 4 పాయింట్స్ వేసేస్తాడు. ఓకే, ఇలా ఏర్పాటు చేసి వీళ్ళు ఏం చేశారు? ఒక ప్రత్యేక సంస్థ TIFAC ఏంటి? TIFAC అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఎవరికైనా దీని గురించి అబ్జర్వేషన్ తెలిస్తే చెప్పండి. టు ఎంకరేజ్ డొమెస్టిక్ ఎంటర్ప్రెన్యూర్స్, దేశీయ ఏంటి ఆ ఎంటర్ప్రెన్యూర్స్ని ప్రోత్సహించడం కోసం ఫండింగ్ అయితే ఓకే. మళ్ళీ ఒక సంస్థ TIFAC చెప్పండి ఏంటిది? పేరులోనే ఉంది మనకి. TI అంటే టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్ట్ అసెస్మెంట్ కౌన్సిల్
ఫోర్కాస్ట్ అసెస్మెంట్ కౌన్సిల్. ఓకే, అంటే ఏంటి, ఏ విధమైనటువంటి సాంకేతికత రాబోతూ ఉన్నది, అటువంటి సాంకేతికతని ముందుగానే ఊహించడం కోసం దాని వలన ఎటువంటి మార్పులు దేశంలో వస్తాయనే దాని మీద ఇది ఫోర్కాస్టింగ్ కౌన్సిల్ అనమాట. దీన్ని ఏర్పాటు చేశారు, అంతే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కడు వచ్చి ఏమంటాడు, సార్ నేను ఇది కనుక్కున్నా, అది కనుక్కున్నా, ఇది కనుక్కున్నా, ఇట్లా చేయొచ్చు, అలా చేయొచ్చు అంటాం. కానీ దాన్ని పరిశీలించి దాన్ని సాధ్యాసాధ్యాలు పరిశీలించడానికి, దాన్ని అప్రూవ్ చేయడానికి ఒక సంస్థ ఉండాలి. అందుకోసం వీళ్ళు ఏం చేశారు, TIFAC. సో 1983 పాలసీ అనగానే బ్రీఫింగ్లో మనం ఏం గుర్తుపెట్టుకోవచ్చు, రిగార్డింగ్ 1983 పాలసీ ఏంటి, 1 స్వదేశీ సంస్థల ప్రోత్సాహం, ఇది 1. 2 TDF, 3 TIFAC. ఈ 3 గుర్తుపెట్టుకుంటే చాలు. దీంతోపాటు దీనికున్న మారు పేరేంటి, టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్, సింపుల్గా TPS. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఇక్కడ 1983 పాలసీ అనగానే ఇవి గుర్తుండాలి. ఈ మధ్య ట్రెండ్ మారిందని ఇందాక అన్నాను కదా, ఏంటి సరి అయినవి 1983 పాలసీ సరైనవి సరిగానే. ఒక చిన్న క్వశ్చన్ ఇదే రేపు మీరు గ్రూప్ 1 మెయిన్స్లో రాస్తే ఒక 4 పాయింట్లు రాసేస్తే నీకు మార్కులు పడిపోతాయి. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. ఇది 1983, 1983 పాలసీ. ఆ తర్వాత ఏంటి మనకి 2003 పాలసీ. ఏంటమ్మా, 2003 పాలసీ, 2003. ఈ 2003 పాలసీ మనం తీసుకుంటే దీన్ని చాలామంది ఏమంటారంటే నూతన ఆర్థిక సంస్కరణల తర్వాత, యాక్చువల్గా మనకి 1991లో ఎకనామికల్ రిఫార్మ్స్ వచ్చాయి. దీని తర్వాత వచ్చినటువంటి పాలసీగా చెప్తారు. ఇది 2003. యాక్చువల్గా ఇక్కడ మనకేంటి, ఈ సంస్కరణల ద్వారా మనకి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ జరిగింది. ఇందులో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. LPGలో PG, ఇవి 2 మనకి చాలా ఇంపార్టెంట్. ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ మనకి ఇంపార్టెంట్. మరి శాస్త్ర సాంకేతికత మీద, విదేశాల మీద ఆధారపడడం తగ్గిస్తూనే మనం ఏం చేసాం, విదేశీ సాంకేతికతను అడాప్ట్ చేసుకునే క్రమంలో స్వదేశీ శాస్త్రవేత్తలకు ప్రోత్సహిస్తూ వచ్చాం, అవునా. మరి 83 నుంచి ఒక 20 సంవత్సరాల్లో మనం భారతదేశం స్వయం సమృద్ధి సాధించి ఉండొచ్చు. అయితే ఈ పాలసీలు ఏం చేశారు, వీళ్ళు ఎక్కువగా R&D మీద వర్క్ చేశారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద వర్క్ చేశారు. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ పాలసీ ప్రకారము భారతదేశం పరిశోధన మరియు అభివృద్ధి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసింది, అధిక ప్రాధాన్యత ఇచ్చిందంటే 2003 పాలసీ మనం తీసుకోవాలి. పరిశోధన ఓకే చేస్తూ మన వాళ్ళు ఏం చేశారు, ఇక్కడి నుంచి మీరు ఇద్దరికి అవకాశం ఇద్దాము. ఏంటి, ఒకవైపున గవర్నమెంట్ ఎలాగూ ఉంది అంటే ప్రభుత్వ సంస్థలు ఎలాగూ ఉన్నాయి, ప్లస్ మనం వీళ్ళకు కూడా ప్రోత్సాహం ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ప్రైవేట్ సంస్థలకు కూడా అవకాశం కల్పించారు. ఇప్పటివరకు మనం ఈ పదం వాడలేదు, గమనించండి. డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి, ఏ పాలసీ ప్రకారం భారతదేశం R&Dకి ప్రోత్సాహం కల్పిస్తూ ప్రైవేటు వ్యక్తులకి ప్రోత్సాహం ఇచ్చింది అంటే మనం ఆన్సర్ ఏం పెట్టాలి, లేదా ప్రైవేట్ సంస్థల కంటే 2003. ఎందుకు, బికాజ్ ఆఫ్ LPG, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సాంకేతికత తీసుకోవద్దు అన్నారు కానీ దాన్ని మనం అడాప్ట్ చేస్తుందని మనం ఉపయోగించుకోవచ్చు. ఎందుకు, భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి రకరకాల సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ ముందుకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ ఇన్స్టిట్యూట్స్ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి వీళ్ళ పెట్టుబడి మనం ఎందుకు వద్దు అనుకోవాలి అంటే అర్థం ఏంటి, టు గ్రాబ్ క్యాపిటల్స్, పెట్టుబడుల
ఆకర్షణ భారతదేశం అనేది స్టార్ట్ చేసిందని మనం చెప్పచ్చు. పెట్టుబడుల ఆకర్షణ వెరీ 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 ఇంపార్టెంట్. ఏంటది? పెట్టుబడుల ఆకర్షణ. అందుకే వీళ్ళు ఏం చేశారు, ఈ పెట్టుబడిని కూడా వీళ్ళు మన జీడిపితో పోల్చారు. జీడిపిలో పెట్టుబడి 2% ఉండాలి అని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. గుర్తుపెట్టుకుని ఈ పర్సంటేజ్ కొద్దిగా గుర్తుపెట్టుకున్నాను. ఈవెన్ ఎకనమీలో కూడా మీకు రావాలి, ఇది చెప్తే ఓకే, చెప్పకపోతే గుర్తుపెట్టుకోండి. పెట్టుబడి జీడిపిలో ఎంత ఉండాలి? 2%. అది ఎలా అయినా కానీ అంటే ముందు ముందు మనం ఏం చేయాలి, ఆ పెట్టుబడిని కూడా మనం పెంచుకోవాలి. అది ఎలా అయినా కావచ్చు, గవర్నమెంట్ ద్వారా వస్తుందా, ప్రైవేట్ సంస్థల ద్వారా వస్తుందా, అది మనం 2% మనం గ్రాప్ చేయాలి. 2% పెట్టుబడి కేవలం దేనికోసం పెట్టాలి? అండి, శాస్త్ర సాంకేతిక అంశాల కోసం పెట్టాలనేది వీళ్ళు తీసుకున్నారు. ఇది గుర్తుంచుకోండి, వీళ్ళు పెట్టుకున్నటువంటి అంశాలు. మరి అలా పెట్టుకున్న అంశాల్లో మనం చెక్ చేసుకుంటే మరి వీళ్ళు దీనికి సాధించారా అనేది మనం చూసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సాధనలు, ఆ లక్ష్యాలు చేరుకోవటాలు అనేవి ఇంతకుముందు లేవు. ఇంతకుముందు ఏంటి, అది చేస్తే చాలు అని. కానీ అట్లా కాదు కదా, 10 years ఒకసారి దీన్ని రివైజ్ చేసుకుంటూ వెళ్దాం, మనం దీని గురించి మనం వర్కౌట్ చేయాలనే దాని మీద వీళ్ళు చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వీళ్ళు ఏం చేశారు, మనకి 2013 పాలసీ వచ్చింది కదమ్మా. 2013లో మరొక పాలసీ వచ్చింది. ఈ పాలసీ గురించి మళ్ళీ చెప్పుకుందాం. కానీ 2003 నుంచి 2013 నాటికి ఈ 10 సంవత్సరాలలో ఏంటి ప్రగతి అనేది కూడా అసెస్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా స్టార్ట్ చేసి ఈ 2013 తీసుకుని ఏం చేశారు, నిజంగా పెట్టుబడి ఆకర్షించగలిగామా అనే దాని మీద క్వశ్చన్ వస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఏంటి అంటే సుమారు ఈ పెట్టుబడి అనేది, ఇది కొద్దిగా మీరు బట్టి పట్టండి నాన్న, ఏ స్థాయికి వెళ్ళారు అంటే 0.7% వెళ్ళారు జీడిపిలో. ఈ స్థాయిలో పెట్టుబడిని గ్రాప్ చేయగలిగారు, లేదా పెట్టుబడి పెట్టారు. అనుకున్నది ఎంత? 2. అంటే 2% అనుకుంటే ఈ 2% వీళ్ళు 0.7% వరకు పెట్టుబడిని సాధించగలిగారు. మామూలు విషయం కాదు కదండి, అవునా? ఇప్పటికి కూడా మీరు గమనించండి, టెక్నాలజీ మీద మనం పెట్టే పెట్టుబడి చాలా తక్కువ. ఈ మధ్య బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిగా నిధులు ఎక్కువగా కేటాయింపు జరుగుతుంది. కానీ మామూలుగా దీని మీద వర్క్ చేయాలంటే ఎవడొస్తాడు ముందుకి? ఇన్నోవేషన్ని ఎవడు ఆహ్వానిస్తాడు? నూతన ఆవిష్కరించినటువంటి అంశాల్లో ఎందుకు మాస్టారు అని ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను. మీరు గమనించలేదో, కరోనా సమయంలో మన క్లాసులు చెప్పుకునే క్రమంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఈ బోర్డు తెచ్చిన వాళ్ళలో నేను కూడా ఒకడిని, చాలా తక్కువ మంది వ్యక్తుల్లో, మొదటి 10 మందిలో నేను కూడా ఉంటా ఒకడిని. అప్పట్లో నేను మన తోటి ఫ్యాకల్టీస్తో వీళ్ళతో చెప్పేటప్పుడు నన్ను అన్న అంశం ఏంటి, అవసరమా మాస్టర్ మనకి, ఎందుకు అనవసరంగా వీడియో క్లాస్ ఇవన్నీ మనం చెప్తున్నాం, పిల్లలు రిసీవ్ చేసుకుంటారా అని. నా తపన ఏంటి, అరే మనం ఇంత కష్టపడుతున్నాము, మనల్ని వీళ్ళు సంస్థలు దోచుకుంటున్నాయి, మన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వట్లేదు, అదే మనం డైరెక్ట్గా స్టూడెంట్కి యాప్ట్ అవుదాము, వాళ్ళతో కనెక్ట్ అవుదాము అని చెప్పి నేను చేశాను. స్టార్టింగ్లో నన్ను ఎవ్వరు అప్రిషియేట్ చేసిన వాళ్ళు కాదు. దానికి తోడు వెనకలాగిన వాళ్ళు ఉన్నారు. ఏంటి, మన సబ్జెక్ట్ అంతా పిల్లలు నేర్చేసుకుంటారు, ఇంక మనకు ఎవరు రారు అని. కానీ ఈరోజు గమనించండి, టెక్నాలజీ అడాప్ట్ అయిపోయింది. ఇప్పుడు డిజిటల్ బోర్డు లేని క్లాసులు లేని స్థాయికి వచ్చేసింది. యూట్యూబ్ అనేది ఒక మాధ్యమంగా మారిపోయింది బికాజ్ ఆఫ్ కరోనా. ఈరోజు ఆన్లైన్ క్లాస్ లేకుండా విద్యార్థి దగ్గర మొబైల్ లేకుండా లేడు. మొబైల్లో ఏదో ఒక ఆన్లైన్ క్లాస్ ఉంటావు అంటే అర్థం ఏంటి, మనిషిలో మార్పు వస్తూ ఉందంటే మనిషి యొక్క ఆలోచన విధానంలో మార్పు వస్తూ ఉంది. మనిషి ఫాస్ట్ లెర్నింగ్తో పాటు స్మార్ట్ లెర్నింగ్లోకి వెళ్ళిపోతున్నాడు. కానీ ఇక్కడ భారతదేశం కూడా ఆ రోజు అంత చేయబట్టి ఇదిగోండి. దీనికి తోడు దేశంలో తొలిసారిగా గుర్తుపెట్టుకో, 2003 పాలసీ ప్రకారము మన దేశంలో తొలిసారిగా స్టార్టప్స్ వచ్చాయి. అంకుర సంస్థలు అంటాం. ఈ రోజున స్టార్టప్ అనేది కామన్ అయిపోయింది. కానీ ఈ స్టార్టప్ అనే భావన, అంకుర సంస్థ అనే భావన
గుర్తుపెట్టుకో 2003 పాలసీ ప్రకారం జరిగింది. అంకుర సంస్థలు వెరీ 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 ఇంపార్టెంట్. దీనితో పాటు ఏంటి, విద్యార్థులు కాలేజీ స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయికి వెళ్ళిపోయి ఈ పిహెచ్డి కోర్సులు చేయడం కూడా స్టార్ట్ చేశారు. పిహెచ్డి కోర్సులు ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి. నేను ఇక్కడ లైన్ టు లైన్ మీద నేను డిస్కస్ చేస్తున్నా, అది రేపు కింది వాళ్ళ సరైనవేవి సరికైనవి స్టేట్మెంట్స్ వచ్చిన నేను మీతో ఎగ్జామ్స్ పెడతానండి. ఈసారి కొద్దిగా మిమ్మల్ని గట్టిగా టైట్ చేస్తాను. గట్టిగా టైట్ చేస్తే మీకు వీటి మీద ఒక సెంట్రల్ ఐడియా కూడా మీకు వస్తుంది. వస్తే మీకే తెలుస్తుంది. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. సో 2003 పాలసీ అన్నప్పుడు ఏంటి, ఆర్థిక సంస్కరణలో భాగంగా ప్రైవేటు వ్యక్తులకు ప్రోత్సాహము, జీడిపిలో పెట్టుబడుల ఆకర్షణ 2% ఉండే విధంగా లక్ష్యం నిర్ణయించుకోవటం. ఇంకోటి ఏంటి, అంకుర సంస్థల ప్రోత్సాహం, తొలి అంకుర సంస్థలు. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారు, 2003 ఎస్ఎన్టీ పాలసీ అని మిమ్మల్ని అడిగితే టక్కన గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, నెంబర్ 1 ప్రైవేట్ ప్రోత్సాహం. నెంబర్ 2 క్యాపిటల్ అనేది జీడిపిలో ఎంత శాతం అనుకున్నారు, 2% అనుకున్నారు. బట్ ద రీచ్డ్ 0.7%. నెక్స్ట్ మూడవది ఏంటి, అంకుర సంస్థలు. ఇది కొద్దిగా కష్టంగా ఉండే తెలుగు పదం, ఇంగ్లీష్లో రాసుకోండి. స్టార్టప్స్ ఏర్పాటు చేయాలి. గుర్తుపెట్టుకోండి, తొలిసారిగా అనేది గుర్తుపెట్టుకోవాలి. దేశంలో తొలిసారిగా అంకుర సంస్థలు. ఇంకోటి ఏమంటున్నాం, శాస్త్ర సాంకేతికతను ప్రోత్సహిస్తూ పిహెచ్డీలు ఇంట్రడ్యూస్ అయింది. మొత్తం మీద ఇండియన్ గవర్నమెంట్ ఈ పాలసీలో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది, R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ప్రోత్సాహం ఇచ్చింది. ఓకే, కానీ ఇక్కడ మనకి టార్గెట్ ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి. అనుకున్నారు 2013 నాటికి మనం సాధించినటువంటి పెట్టుబడుల ఆకర్షణ ఎంత, 0.7%. 0.7 వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, కాబట్టి మనం గమనించాలి. అంటే ఆ రోజుల్లో పిహెచ్డి అంటే నథింగ్ బట్ వాడు ఏం చేస్తుండాలి, డిగ్రీ చేస్తేనే కదమ్మా. అంటే నిదానంగా విశ్వవిద్యాలయాల్లో కావచ్చు, కళాశాలలో కావచ్చు, అంటే కాలేజీలో కావచ్చు, ఈ గ్రాడ్యుయేట్ కోర్సులు పిహెచ్డీలు ప్రవేశపెట్టాయని మనం చెప్పచ్చు. పిహెచ్డి స్థాయికి వెళ్ళాలంటే వాడు ముందు డిగ్రీ పాస్ అవ్వాలంటే పాస్ అయిన తర్వాత పీజీకి వెళ్ళాలి, అక్కడి నుంచి పిహెచ్డీకి ఎంటర్. సింపుల్గా ఏంటి, R&D అంటే మనకి ఎడారిలో కూడా నీళ్లు పిండగలిగే శక్తి ఉండాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ అవుతున్నది ఎస్ఎన్టీ 75 మార్కుల పేపర్ కాబట్టి నువ్వు పూర్తిగా సమస్త శక్తిని కేంద్రీకరించగల శక్తి నీకు రావాలి. అన్ని శక్తులు కేంద్రీకరించండి. మీలో ఉన్నటువంటి మరొక మనిషి ఉంటాడు, మీలో అన్ని దారులు మూసుకుపోయినప్పుడు మాత్రమే ఆ మనిషి బయటకు వస్తాడు. ఓకే, అతను మీకు ధైర్యం చెప్తాడు. ఎంత పిరికితనంతో ఉన్న వ్యక్తికైనా సరే అన్ని దారులు మూసుకుపోయినప్పుడు ఆడబయటకి ఏముంది, పిల్లి పూలు అవుతుందంటే చూసావా, మరొక మనిషి ఉంటాడు మనలో, తెగించినటువంటి మనిషి. ఆ మనిషిని ఈరోజు మీరు బయటికి తీసుకురావాలి. ఈ ఎస్ఎన్టీ మీద మీరు పట్టు సాధించాలంటే, ఎందుకంటే మంచి సిలబస్, మంచి స్కోరు, మంచి మెటీరియల్. ఈ సిలబస్ని బేస్ చేసుకుని కరెక్ట్ మెటీరియల్ కానీ నువ్వు గ్యాదర్ చేసుకుని కరెక్ట్ ప్రాక్టీస్ చేసావంటే స్కోరు తన్నుకుంటూ వస్తుంది. ఎందుకు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ స్టూడెంట్స్ ఎవరైనా ఇప్పుడు చాట్లో ఉంటే, మన లైవ్ క్లాస్లో ఉంటే వాళ్ళకు తెలుసు ఏంటి, గతంలో అంటే చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు సెంటుకి కొట్టినటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకే ఉన్నాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మాత్రమే ఉంటాయి. ఎందుకు వెళ్ళవు, దానికంటూ కొన్ని బౌండరీస్ ఉంటాయి. వీటి యొక్క బౌండరీస్ మనం కనుక్కోగలిగితే 75కి 75 వచ్చిన ఆశ్చర్యం లేదు. వస్తాయి, ఎందుకు కనుక్కోలేము నాన్న, అది మన మీద ఆధారపడి ఉంటుంది. 75కి 75 వచ్చిన ఆశ్చర్యం లేదు, సెంటుకి కొట్టచ్చు.
మనకి ఏపీ హిస్టరీ ఎంత స్కోరింగ్ ఉందో 75కి 75 కొట్టగలిగే సత్తా ఉంది ఏపీ హిస్టరీలో. ఎందుకు? హిస్టరీ నో చేంజెస్. అలానే ఇక్కడ కూడా 75కి 75 కొట్టగలిగే సత్తా ఒక ఎస్ఎన్టీకే ఉంది. ఎకానమీకి లేదా అంటే ఎకానమీ మీద నువ్వు ఎంత కష్టపడి చేసినా ఏంటి వాడు ఎక్కడికైనా వెళ్ళగలదు. ఇక్కడ వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కడో చోట దీనికంటే ఒక ఎండింగ్ పాయింట్ పడిపోద్ది ఎస్ఎన్టీ సిలబస్కి, కానీ అక్కడ ఉండదు. ఓకే, ఏదన్నా ఇక్కడ నీకు అన్లిమిటెడ్ ఏమైనా ఉందా అంటే ఒక్కటి ఉంది ఈ ఫస్ట్ యూనిట్లో. ఏంటది? ఎమర్జింగ్ టెక్నాలజీ ఫ్రాంటియర్స్, ఉద్భవిస్తున్నటువంటి నూతన సాంకేతికతలు, వాటి సరిహద్దులు, వాటి యొక్క హద్దులు. కానీ ఎంత ఉద్భవించినా దానికి డిఎస్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనకు పరిమితులు ఉండాలి, అంటే అనుమతులు ఉండాలి. ఉంటేనే మనకు తెలుస్తుంది. కాబట్టి ఇండియా షుడ్ మెయింటైన్ ఏంటి సమ్ ఆథెంటిక్ పాలసీ. ఈ పాలసీ ప్రకారమే అప్రూవల్స్ ఉంటాయి. ఓకే, కాబట్టి మీరు దాని గురించి వర్కౌట్ చేయొచ్చు. నేను చూపిస్తాను కూడా. ఈరోజు మనం మ్యాక్సిమం దాని దగ్గరికి వెళ్ళిపోతాం. ఓకేనా? జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ అక్కడి నుంచి నెక్స్ట్ వన్ ఏంటి మనకి 2013. ఈ 2013ని ఎస్టీఐపి అని పిలుస్తారు. ఎస్టీఐ. ఓకే, ఎస్టీఐ అంటే ఇండియాకు సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీని తొలిసారిగా గమనించు ఐపీ అనే పేరుతో పిలవటం స్టార్ట్ అయింది. ఐపీ మీన్స్ ఇన్నోవేటివ్ పాలసీ. ఏమంటున్నాం? ఇన్నోవేటివ్ పాలసీ. ఇప్పటి వరకు మనం ఐ అనే వర్డ్ వాడలేదు, గమనించండి. ఎస్టీపీ అని వాడాం, కానీ ఫస్ట్ టైం ఏం వాడుతున్నాం? ఎస్టీఐపి. ఇన్నోవేషన్ పాలసీ. అంటే మీకు ఇది కనిపించదు, కానీ ఈ ఇన్నోవేషన్ అనేది మీకు ఇక్కడే కనిపిస్తుంది. యాక్చువల్గా ఎస్టీఐపి అనే పేరు మీకు 2020 డ్రాఫ్ట్లో మనకు కనిపిస్తుంది, బట్ ఈ పేరు మీకు ఇక్కడ వాడేసేసారు. భారతదేశంలో ఎస్ఎన్టీకి సంబంధించి ఇన్నోవేషన్కు అధిక ప్రాధాన్యత అంటే ఏంటి? నూతన ఆవిష్కరణలు. గుర్తుపెట్టుకోండి, నూతన ఆవిష్కరణలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినది ఏ పాలసీ అంటాడు? ఇన్నోవేషన్స్, ఆవిష్కరణలు. ఈ ఇన్నోవేషన్స్కి అధిక ప్రాధాన్యత ఇచ్చినది అని మనల్ని అడిగినప్పుడు ప్లీజ్ గో విత్ ఏంటి 2013. అంటే మీకు ఏ పుస్తకంలో చూసినా కానీ మీకు ఇలానే ఉంటుంది. ఏంటి? ఎస్ఎన్టీ పాలసీ అనే ఉంటుంది. బట్ లోపలికి ఎంటర్ అయితే ఇంటర్నల్గా అదొక ఇన్నోవేషన్ పాలసీ. అంటే నూతన ఆవిష్కరణలు, నూతన సాంకేతికత, వివిధ రంగాల్లో మనం వర్కౌట్ చేయాలి. వివిధ రంగాలు అంటే ఏంటి? మనం ఇక్కడ ఎకానమీని తీసుకోండి, సింపుల్గా మనం వర్కౌట్ చేసేసి ఏంటి? అది ప్రాథమిక రంగమా, ద్వితీయ రంగమా, లేదా సేవా రంగమా? అంటే రంగాల వారీగా దేశానికి సంబంధించినటువంటి సపోర్ట్ మనం ఇవ్వాలి అంటే వాటిలో నూతన ఆవిష్కరణ కనుక్కోండి. అవసరమైతే మీరేం చేస్తారు? ఇందుకోసం మీరు పీపీపీని ఆశ్రయించండి. పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. అంటే పెట్టుబడి కొరత ఏదైనా ఉంది, పెట్టుబడి కొరత ఉంటే ఈ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇద్దరు కలిసి వర్కౌట్ చేయండి. మొత్తం మీద నాకైతే రిజల్ట్ రావాలి, ఓకే మనం అనుకున్నది సాధించాలి అని వీళ్ళు వర్కౌట్ చేశారు. ఇంకోటి వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంటి? 2020 నాటికి ప్రపంచంలోని 5 శక్తివంతమైన దేశాల్లో, 5 శక్తివంతం అయిన ఈ దేశాల్లో ఇండియా ఒకటి ఉండాలి. ఇండియా వన్ ఆఫ్ ది కంట్రీ అవ్వాలని చెప్పి వీళ్ళ యొక్క ఆశ. ఇలా చేస్తే అందుకే ఈరోజు మీరు గమనించండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మనం వర్కౌట్ చేస్తున్నాం, క్వాంటమ్ కంప్యూటింగ్ మీద మనం వర్కౌట్ చేస్తున్నాం, నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ మీద వర్కౌట్. మన సిలబస్ అయితే సూపర్ ఇచ్చాడు. నా దేశం ఎటుపోతూ ఉంది, నా దేశం యొక్క క్యాపబిలిటీ ఏంటి, నా దేశం ఏమి సాధించబోతూ ఉంది, నా దేశం ఎంత బాగా డెవలప్ అయింది, నా దేశం కోసం
శాస్త్రవేత్తలు ఎటువంటి కృషి చేస్తున్నారు అనే అంశాలు మొత్తం మీకు ఫస్ట్ టాపిక్లో ఉంటాయి. అసలు ఇన్నోవేటివ్ ఉంటుంది ఈ టాపిక్. చదువుతూ ఉంటే నీకు ఎంతూజియాజం అనమాట. ఇలా ఏం జరుగుతుంది ఇన్ని కనుక్కున్నాం మనము, మన దేశం ఇంత ముందుకు పోతుందా, ప్రపంచం ఇంకా ఎంత ముందుకు పోతుంది, మనం ఎంత ముందుకు. నేను నిన్న ఈ కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను, మీరు వినే ఉంటారు. నా అన్వేషణ, ఉమా తెలుగు ట్రావెల్, వీళ్ళందరూ ఈ మధ్యకాలంలో కొద్దిగా విదేశాలని వీళ్ళు ట్రావెల్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు కదా. మనోడు ఎక్కడో ఒక ట్రైన్ చూపించున్నాడు. ఇప్పుడు ఈరోజు మనం పెద్ద పెద్ద ప్రీమియం కార్స్లో వైర్లెస్ ఛార్జర్ ఉందని చెప్పి మనం చెప్తున్నాం. అంటే ఒక ఫోన్ తీసుకొని ఒక ట్రే లాంటిది ట్రేలో పడేసేసి ఛార్జ్ అయిపోతుంది. దట్ ఈజ్ వైర్లెస్ ఛార్జర్. కానీ ఆ తైవాన్లోనే ఎక్కడో మనోడు చెప్తున్నాడు, మామూలుగా ఉన్న ట్రైన్స్లో ఒక చిన్న స్టాండ్ లాగా ఒకటి ఉంది, దాని మీద ఫోన్ పెడితే వైర్లెస్ ఛార్జ్ అయిపోతుంది. అంటే ప్రపంచం పరిగెడతా ఉంది. కనీసం పరిగెడతా ఉంటే వాళ్ళతో మనం నడవగలుగుతామా, లేదా మనం వెనక్కి లాగుతామా? ఈ వెనక్కి లాగితే ప్రపంచ దేశాలు ఏమి ఆగిపోయే శక్తిలో లేవు, అవి పరిగెడుతున్నాయి. చైనా, తైవాను, దక్షిణ కొరియా, అమెరికా ఇట్లాంటి దేశాలు ముందుకు పరిగెడతా ఉన్నాయి. అవునా? అందుకే వీళ్ళు ఏమన్నారు, ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ప్రపంచంలోని 5 శక్తివంతమైన దేశాల్లో, వరల్డ్ మొత్తం మీద ఉన్నటువంటి 5 దేశాలు, టాప్ 5 అనుకోండి, టాప్ పవర్ఫుల్ కంట్రీస్ అన్నమాట. ఈ పవర్ఫుల్ కంట్రీస్లో భారతదేశం ఒకటి అవ్వాలి, ఇండియా ఒకటి అవ్వాలి. టార్గెట్ పెట్టుకోవడం తప్పే ఉంది. ఇప్పుడు మనం పెట్టుకోవడం వల్ల 75 మార్కులు రావాలండి, ఇండియా ఒకటి కావాలని ఇట్లా వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ దీనికోసం వీళ్ళు ఏం చేశారు, ప్రపంచ స్థాయి ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం చేసుకున్నారు. మీరు గమనించాలి లేదో, ఈ రోజున ఇండియా వరల్డ్ ప్రాజెక్ట్స్లో మీకు వస్తుంది. జస్ట్ నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఈ రోజున వరల్డ్ ప్రాజెక్ట్స్లో ఇండియాకి భాగస్వామ్యం ఉంది. ఈ భాగస్వామ్యం ఉండడానికి కారణం ఏంటి? 2013 పాలసీ, 2013 పాలసీ ప్రకారమే జరుగుతూ ఉంది. నేను కొన్ని చెప్తాను, మీరు తెలిస్తే అబ్రివేషన్ చెప్పండి. ఒకటి, LHCలో మనం ఈరోజు పార్టిసిపేషన్ చేసాం. 2, ITRలో పార్టిసిపేషన్ చేసాం. 3, SKAలో పార్టిసిపేషన్ చేసాం. ఈ పేర్లు విన్నారు ఎప్పుడైనా? ముందు వీటి గురించి చెప్తాను నేను. వాళ్ళు ఒకటి చెప్పేశా. వాట్ ఈజ్ మెant బై LHC? లార్జ్ హెడ్రాన్ కొలైడర్, పేరునే ఉంటారు. లార్జ్ హెడ్రాన్ కొలైడర్ ఏంటిది? టు ప్రూవ్ బిగ్ బ్యాంగ్ థియరీ. బిగ్ బ్యాంగ్ థియరీని మనం వర్కౌట్ చేయడం కోసం, ఈ ప్రోగ్రామ్ LHC మిస్టర్ అబ్బే జార్జెస్ లిమిటెడ్ ప్రవేశపెట్టినటువంటి సిద్ధాంతం, విశ్వ విస్ఫోటన సిద్ధాంతం, బిగ్ బ్యాంగ్ థియరీ. ఇందులో సుమారు 10,000 మంది శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ఈ ప్రయోగంలో 10,000 మంది శాస్త్రవేత్తలు, సైంటిస్టులు. అవునా? అక్కడ మనం వర్క్ చేసినటువంటి ఉపయోగించిన అణువు పేరు మీకు తెలుసు, హిగ్స్ బోసన్. ఇదొక దైవ అణువు. ఇందులో బోసన్ అనే వ్యక్తి భారతీయ సంతతికి చెందినటువంటి శాస్త్రవేత్త. వాళ్ళు మీకు చెప్పినవి. ఓకే, ఇందులో మనం ఏంటి, ఒక పాత్ర అంటే ఏంటి, భాగస్వామ్యం మనకు ఉండాలండి. నెక్స్ట్ 2వది ITER, పేరున్నారా ఇది? 2వది ITER. దీని అబ్రివేషన్ చెప్పండి చూద్దాం. మీ దగ్గర నుంచి ఆన్సర్స్ వస్తే నాకు కొద్దిగా హ్యాపీగా ఉంటుంది, అమ్మయ్య మన మిత్రులు చదువుతున్నారు అని. నాతో ఫిల్మ్స్ టైంలో ఎవరైతే జర్నీ చేస్తారో వాళ్ళందరి పేర్లు కనిపిస్తున్నాయి నాకు సక్సెస్ఫుల్గా. ITER పేరున్నారా? ఆర్టిఫిషియల్ సన్, దీనికి సంబంధించింది ఇది. కృత్రిమ సూర్యుడు. వెరీ గుడ్ రాజేష్. ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్.
ఐ అంటే ఇంటర్నేషనల్, జస్ట్ షార్ట్కట్ రాస్తున్నా. థర్మోన్యూక్లియర్. ఈ మీన్స్ ఎక్స్పెరిమెంటల్ ఆర్ రియాక్టర్. దీనికి కావలసినటువంటి కొన్ని పరికరాలు, సుమారు ఒక 9 పరికరాలు మనమే ఈరోజు ఇస్తున్నాం. చెక్ యువర్ సెల్ఫ్. చూపిస్తాను. ITER ఇండియా అని కొట్టండి, మీకు చూపిస్తాను. ఇది ITER ఇండియా. దీనికి మళ్ళీ నోట్స్ మీకు ముందు చెప్తాను, జస్ట్ మీకు చూపిస్తాను. దాని గురించి నేను ఎట్లాగో మీకు వర్కౌట్ చేయాలి. ఇవ్వండి, ITER ఇండియా. అబౌట్ అది తీసుకోండి, ఓవర్వ్యూ. ఓకే, మీరు గమనిస్తే ఇది ఇక్కడ చూడండి, చదవండి. ITER, the way is one of the largest experimental efforts underway in the south of France. కడరాచే, ఇదిగోండి, ఫ్రాన్స్లో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. With an aim to demonstrate to nuclear fusion as a clean green source for ultimated or unlimited energy. India's contribution to ITER includes delivery of 9 in-kind packages to ITER. ఇండియా ఒక 9 వస్తువుల్ని ఇవ్వబోతా ఉంది. ఆ 9 వస్తువుల బొమ్మలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి, చూసుకోవచ్చు మీరు. ఇవ్వండి, ఇవన్నీ 1 2 3 4 5 6 7 8 9 ఇక్కడ ఉంది. కావాలంటే మీరు ఇక్కడ పైన చూసుకోవచ్చు. ఇక్కడ అబౌటాస్ ఉంది కదా, దీంట్లోకి ఇట్లా వెళ్తే మీరు ఇది ఇండియా కంట్రిబ్యూషన్ అని ఉంటుంది. మన ఇండియా కంట్రిబ్యూషన్ ఎంత, ఈ గురించి వివరాలు మొత్తం మనకు ఉంటాయి. ఏం చేస్తుంది ఏంటి మీకు వస్తుంది, చెప్తాను. ఇది మీకు ఫస్ట్ టాపిక్లోనే వస్తుంది. టోకమాక్ అని ఒకటి ఉంది సపరేట్గా. ఆ టోకమాక్ గురించి మనకు జస్ట్ మన టోకమాక్స్ ఏంటి, ప్రపంచంలో శక్తివంతమైన టోకమాక్ ఏంటి, ఇవన్నీ మనం చదువుతాం. కుమార్, చైనానే కాదమ్మా, చైనా తయారు చేసింది, సౌత్ కొరియా తయారు చేసింది. ఓకే, చాలా దేశాలు తయారు చేశాయి. మనం చైనా గురించి మనం మాట్లాడుకుంటాం, కానీ చాలా దేశాలు చేశాయి. ఓకే, ఈ మధ్యకాలంలో ఎనర్జీ విషయంలో వర్కౌట్ చేసేటప్పుడు క్లీన్ ఎనర్జీ అండ్ గ్రీన్ ఎనర్జీ మీద వర్క్ చేస్తున్నారు. అందులో భాగమే ఈ ITER ప్రాజెక్ట్. కానీ 2013 పాలసీ చదువుకునేటప్పుడు ఇండియా ఈజ్ పార్ట్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇంకోటి చూడు. ఇంకోటి ఏం చదివాం? SKA, మరొకటి SKA అంటే వాట్ ఈజ్ SKA చెప్పాలి. వీళ్ళు ఎవరైనా క్లాసు మొబైల్లో ఉండి ల్యాప్టాప్ దగ్గర పెట్టుకుని వింటున్నారా? ఉంటే ఈజీగా టకటక ఆన్సర్ చెప్పేసేయచ్చు. SKA చెప్పాలి. రైట్, వెరీ గుడ్ కుమార్. స్క్వేర్ కిలోమీటర్ అర్రే, ఇది కూడా చెప్తా మీకు. అయితే ఇక్కడ నేను చెప్పను, జస్ట్ మీకు చూపిస్తా. స్క్వేర్ కిలోమీటర్ అర్రే, ఇది ఒక టెలిస్కోప్. ఇది స్క్వేర్ కిలోమీటర్ అర్రే. ఓకే, దగ్గర ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా ఈ మొత్తాన్ని కవర్ చేసే విధంగా ఒక పెద్దది చూపిస్తాను, చాలా బాగుంటుంది కూడా. SKA ఇది కూడా మనం ఇక్కడ వర్కౌట్ చేయొచ్చు. స్క్వేర్ కిలోమీటర్ అర్రే అని కొట్టండి. స్క్వేర్ కిలోమీటర్ అర్రే, SKA పెద్ద ప్రాజెక్ట్ ఇది. ఇదిగోండి SKA. మన ఇండియాకి సంబంధించి చూపిస్తున్నా మీకు నేను. ఇదిగో, లేదు నాకు వరల్డ్ వైడ్ కావాలంటే ఇదిగోండి. దాదాపు ఈ రోజున ఎన్ని దేశాలు, ఇది డైరెక్ట్ క్వశ్చన్ రేపు. ఆర్గనైజేషన్ ఫ్రమ్ 14 కంట్రీస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ SKA ఆర్గనైజేషన్, SKAO అంటాం. ఓకే, ఏమేమి ఉన్నాయి ఏంటి?
ఎక్కడెక్కడ ఉన్నాయి ఇవన్నీ నేను చెప్తాను. చూడవచ్చు మీరు, చాలా దేశాలు ఉంటాయి. ఇదిగోండి వరుసగా దాదాపు 14 దేశాలు ఉంటాయి. ఆ 14 దేశాల్లో ఇది మీకు చిన్నదైపోయింది కనిపించదు. ఇది మన దేశం ఒకటి, ఇదిగోండి ఇక్కడ ఇండియా ఉంది, మన దేశం ఒకటి. చాలా బాగుంటుంది ఈ ఏరియా గురించి మనం చదివేటప్పుడు. ఏంటి దగ్గర చూడండి, ఇట్ ఇస్ ద ఫస్ట్ ఫేజ్. దేర్ విల్ బి అబౌట్ 200 గొడుగులు, 200 dishes ఇన్ సౌత్ ఆఫ్రికాస్ కరూ రీజియన్ అండ్ ఓవర్ 1,30,000 లో ఫ్రీక్వెన్సీ యాంటెనాస్. అలానే వెస్ట్ ఆస్ట్రేలియా కూడా ఏర్పాటు చేస్తున్నారు. లోపలికి వెళ్ళినప్పుడు ఇంకొద్దిగా చెప్తాను మీకు నేను దీని మీద. కానీ ఏంటి, మనం మళ్ళీ ఇక్కడ డివేట్ కాకూడదు కదా టాపిక్. ఎన్ని ఏంటి 2013 S&T పాలసీ. కానీ S&T పాలసీ దేని మీద ఎక్కువ దృష్టి పెట్టింది? ఇన్నోవేషన్. అందుకు దీన్ని ఏమంటారు? ఇన్నోవేషన్ పాలసీగా మనం పిలుస్తాం. ఇన్నోవేషన్ పాలసీగా మనం పిలుస్తాం. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి, ఒక పాలసీకి మరొక పాలసీకి పొంతనే లేనట్టుంది డేటా. ఓకే, మామూలుగా నువ్వు వర్కౌట్ చేసావనుకోండి, ఇదిగోండి ఇక్కడికి వెళ్ళిపోయి చూసుకో. మన యాప్లోకి వెళ్ళి, యాప్లో నేను మీకు అందుబాటులో పెట్టున్నా, ఇది తీసేద్దాం. ఇక్కడ యాప్లో నేను అందుబాటులో పెట్టున్నా, ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఈ కంటెంట్లోకి వెళ్ళి మీకు ఇచ్చాను కదా, ఇదిగోండి STIP ఉంది కదా, దీనికి సంబంధించి మొత్తం మనకి ఇక్కడ పెట్టేసేసాను. 2020 ఇచ్చినప్పుడు మొత్తం దాని గురించి వివరాలు మనకి ఇచ్చేసేసాడు. ఇదిగోండి స్టార్టింగ్లోనే జస్ట్ ఒక చిన్న ఎన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాను మీకు చూసుకోండి. ఇదిగోండి ఇక్కడ చూస్తే సింపుల్గా ఇచ్చాడు చూడండి. ఇప్పుడు మనం చెప్పినది ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు. సైంటిఫిక్ పాలసీ రెవల్యూషన్ 1958 ఏంటి? కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ ఆల్ యాసెప్ట్స్. అలానే స్టేట్మెంట్ టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ 1983 కాంపిటెన్స్ అండ్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ స్వయం సమృద్ధి. అలానే S&T పాలసీ 2003 ఏం చేశాడు? సెక్టార్ విత్ నేషనల్ R&D సిస్టమ్. ఇప్పుడే మనం చదివాం, నేషనల్ ఇన్నోవేషన్ సిస్టమ్. కానీ ఇన్నోవేషన్ ఇక్కడే మనకి స్టార్ట్ అయింది. ఇది 2003 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ టు ఫోకస్ ఆన్ ఏంటి గమనించు, ఫాస్టర్ సస్టైనబుల్ అండ్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ఆఫ్ ది పీపుల్. సింపుల్, ఒక చిన్న ఏంటి ఒక స్లైడ్లో చెప్పేసేసాడు. ఇంకా లోపలికి వెళ్ళిపోతే మన దాని గురించి వివరాలు వేరే ఉన్నాయి. ఇలా చదివితే రాదు కదా. క్లాసే, డేటానే. ఓకేనా? కాబట్టి మనం చదివేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మనం చూసుకొని వర్కౌట్ చేసుకోవాలి. ఇంకా అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఏంటి? STIP ఇది డ్రాఫ్ట్, ఇది 2020. ఇప్పుడు ప్రజెంట్ మనం 2013 అనుసరిస్తున్నప్పటికీ 20ని అడాప్ట్ చేసుకుంటే మ్యాక్సిమం 20 మీద మనం వర్కౌట్ చేస్తున్నాం. STIP 2020. ఓకే, ఏంటది చెప్పండి? S&T ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్. S&T ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్ 2020. ఇది అది జస్ట్ IP అంటే పాలసీ అని అనుకునేది. ఓకే, 20లో డ్రాఫ్ట్ రెడీ చేయబడింది. 21లో మనకి దేశవ్యాప్తంగా ఇది వచ్చేసేసింది. చూసుకోవాలి. ఇది చదివేటప్పుడు మీరు అంతా వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. 2020లో ఇది డ్రాఫ్ట్ ఏమ్మా 2021 నాటికి పూర్తిగా దేశం మొత్తం మీద మనకు అందుబాటులోకి వచ్చేసింది. మనం దీన్ని ఫాలోఅప్ చేసుకుంటూ ఉన్నాం. ఏమంటున్నాం? ఇది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇది నేను వెబ్సైట్లో ఉన్నది నేను డౌన్లోడ్ చేసి పెట్టాను, చూసుకోవచ్చు మీరు. ఇదిగోండి, ఇది తీసేసుకోండి. ఇదిగోండి S&T అండ్ ఇన్నోవేషన్ పాలసీ 2020. ఓకే, అంటే మొత్తం ఇది ఇన్ఫర్మేషన్ సిస్టమ్, వీటి గురించి వివరాల మీద కూడా మనకు కనిపిస్తుంది. దీని గురించి వివరాలు కానీ మీరు లోపలికి వెళ్తే ఏమ్మా ఇక్కడ మనం గమనించాల్సింది ఇదిగోండి, ఇందులో మనకు కనిపించే ట్రాక్స్ అడుగుతూ ఉంటాడు. STIP 2020 పాలసీలో మనకి ఎన్ని ట్రాక్స్ ఉన్నాయి అంటాడు. ఇదిగోండి మొత్తం 4 ట్రాక్స్ మనకు కనిపిస్తాయి. ఓకే, దేశాన్ని ఏ విధంగా మనం డెవలప్ చేయాలి, దేశాన్ని శాస్త్ర సాంకేతికంగా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలన్నప్పుడు దే డిజైన్డ్ 4 ట్రాక్స్.
ఏంటవి? ఇదిగోండి, ట్రాక్ 1, ట్రాక్ 2, ట్రాక్ 3, ట్రాక్ 4. వెరీ 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 ఇంపార్టెంట్. ఇందులో ఒక్కో ట్రాక్కి ఒక్కోటి ఉంది మనకి. ఇక్కడ చూడండి, మీకు అనిపిస్తూనే ఉంటుంది. ట్రాక్ 1 ఎక్స్టెండెడ్ పబ్లిక్ అండ్ ఎక్స్పెండ్ కన్సల్టేషన్. ప్రజలతో మమేకమై ప్రజల యొక్క అభిప్రాయాలు మనం స్వీకరించాలి. రెండవది ఏంటి? ట్రాక్ 2 థీమాటిక్ గ్రూప్ కన్సల్టేషన్, నిపుణులతో కలిసి కూర్చోవటం. మూడవది ఏంటి? మినిస్ట్రీస్ అండ్ స్టేట్ కన్సల్టేషన్. ఎక్కడైతే ప్రవేశపెడదాం అనుకుంటున్నామో, ఏ రాష్ట్రాలు అయితే ముందుకు వచ్చాయో ఆ రాష్ట్రాలతో, ఆ రాష్ట్ర మంత్రులతో మాట్లాడుకోవటం. నెక్స్ట్ ట్రాక్ 4 అపెక్స్ లెవెల్ మల్టీ స్టేక్ హోల్డర్ కన్సల్టేషన్. ఇది సక్సెస్ అయిందనుకోండి, అంతర్జాతీయ సంస్థలను కూడా పిలిపించి వాళ్ళతో మనం కొలాబరేట్ అయ్యి పెట్టుబడులు ఆకర్షించడం. ఇట్లా 4 రకాలుగా తీసుకున్నారు. ట్రాక్ 1, ట్రాక్ 2, ట్రాక్ 3, ట్రాక్ 4. మీరు చూసుకోవచ్చు. ఇది చాలా నీట్గా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఒక్కో ట్రాక్ గురించి వాడు నీట్గా ఇచ్చాడు. ఏం చేస్తారు ఏంటి, దీనికి సంబంధించిన వివరాలు మనకి ఇచ్చాడు. అయితే మీకు సింపుల్గా మొత్తము ఇక్కడ చదువుకుంటూ పోతే కుదరదు కదా, మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలి. అంటే STIP 2020 అనేది ఏంటి, మొత్తం మీద 4 ట్రాక్స్ ఉంటుంది అన్నాం కదా. ఈ 4 ట్రాక్స్లో ట్రాక్ 1 తీసుకుందాం. ట్రాక్ 1, ఈ ట్రాక్ 1 తీసుకుంటే మనం ఏమంటున్నాం ఏంటి? పబ్లిక్తో మనం మమేకం అవ్వటం అంటున్నాం. దేశ ప్రజలతో మనం కలవటం. అందుకే దీనికి ఒక పేరు ఉంది. అంటే ఏంటి? ప్రజలతో మనం కలుస్తాం, ప్రజలతో మనం మమేకం అవుతాం, ప్రజల అభిప్రాయాలు మనం తీసుకుంటాం. ప్రజల అభిప్రాయాలు తీసుకుంటాం కాబట్టి దీనికి ఒక పేరు పెట్టారు. ఏంటి? ఐడియాథాన్ అంటారు దీన్ని. ఏమని పిలుస్తారు? ఐడియాథాన్. మారథాన్ లాగా ఇదేంటి, ఇది ఒక ఐడియాథాన్. ట్రాక్ 1 గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ ఐడియాథాన్కి ఇటీవల ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది? విజన్ ఇది శాస్త్రానికి సంబంధించి 2040 అనే దాన్ని కూడా జత చేసింది దీనికి, ఐడియాథాన్. ఓకే, అంటే ఎలా చేస్తారు సార్ అని అడిగితే డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవి. ఐడియాథాన్ ఏ ట్రాక్కి సంబంధం అంటాడు. మొత్తం ఇక్కడ నేను మళ్ళీ అక్కడ దాకా ఎందుకు, ఇక్కడ మీకు చూపిస్తాను. మీకు వెబ్సైట్లో కూడా ఉన్నాయి. ఇక్కడ ఏముంటాయి సార్ అంటే, 1 ఇంటర్వ్యూలు తీసుకుంటారు. 2 అక్రాస్ ది టేబుల్ అంటారు. అక్రాస్ ది టేబుల్ ముందు రాస్తాను, రాసినాక మీకు చెప్తా. 3 పాలసీ కంపాస్. 4 ఓపెన్ లెటర్. గ్రూప్ 1 వాళ్ళకి చాలా బాగా పనికి వస్తుంది ఇది. 5 థాట్స్ ఆఫ్ ఇండియా. 6 ఐడియాథాన్. మనం ఇక్కడ దేన్ని హైలైట్ చేసాం? ఐడియాథాన్ హైలైట్ చేసాం. కానీ లోపలికి వెళ్ళి మనం చెక్ చేసుకుంటే ఎన్ని ఉన్నాయి చూడండి. ఇది ఒక్కడే మనం హైలైట్ చేసుకున్నాం. కానీ ఏనా చూడండి, మీకు దాని మీద ఒక సెంట్రల్ ఐడియా, మొత్తం మీకు ఒక ఐడియా వస్తుంది మీకు ఇక్కడ చెక్ చేసుకుంటే. ఏంటి ఇక్కడ పబ్లిక్తో మనం మమేకం అవ్వటం అనేది ఒకటి కనిపిస్తూ ఉంది. నిపుణులతో కూర్చొని మాట్లాడుకోవడం, అక్రాస్ ది టేబుల్. పాలసీకి అనుగుణంగా మార్పులు చేసుకోవటం. అలానే ఉత్తరాల ద్వారా అభిప్రాయాల సేకరణ. ఏమ్మా ఆలోచించి. అలానే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రకరకాల ఐడియాస్ని తీసుకోవటం. అలా తీసుకుంటూ ఐడియాథాన్ అనే పేరు పెట్టి వాటిని ఇంప్లిమెంట్ చేసే విధంగా ప్రయత్నాలు చేయటం. సింపుల్గా రాసుకుంటే ఐడియాథాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ట్రాక్ 1 అంటే. ఈ మధ్యకాలంలో కార్లల్లో మీరు ఈ పేర్లు వింటూ ఉంటారు, మీకు ఐడియా ఉంటుంది. కార్లు ఏదైనా కొత్త మార్కెట్లోకి వచ్చినప్పుడు ఫేస్ లిఫ్ట్ అనే పేరు వింటూ ఉంటారు. ఫేస్ లిఫ్ట్ అని కొంతమందికి ఫేస్ లిఫ్ట్ అంటే తెలియదు, ఏంది కొత్త కంపెనీని అనుకుంటారు. మరి ప్రతి కారులో ఉంటుంది ఫేస్ లిఫ్ట్ అంటే. అంటే ఇప్పుడు జనరల్గా ఏమవుతుంది, మీకు 2018లోనో 19లోనో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. హ్యారియర్ అనే ఒక కారు వచ్చింది.
అని మనం తీసుకున్నాం, లేదా నెక్సా అని ఒక కారు వచ్చింది, లేదా క్రెటా అని ఒక కారు వచ్చింది. ఇది ఈరోజు మనం 24లో ఉన్నాం. 24లో వీడు ఏం చేశాడు, ఫేస్ లిఫ్ట్ అని వదిలేడు. అంటే 23 డిసెంబర్లో వచ్చింది మార్కెట్లోకి. ఏంటి 19 నుంచి 2020 కావచ్చు, 21 కావచ్చు, 22 కావచ్చు, 23 కావచ్చు, ఈ మధ్యలో కారు ప్రత్యేకమైన జనాదరణ పొందింది కాదంట వల్ల రకరకాలుగా. కానీ పొందిన కస్టమర్స్ ఏం చేస్తూ ఉంటారు, ఇంకా దాని ఇంప్రూవ్మెంట్స్ కొన్ని చెప్తూ ఉంటారు. ఆ ఇంప్రూవ్మెంట్ చెప్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఆ ఇంప్రూవ్మెంట్స్ మొత్తాన్ని తీసుకొని ఒక మిడ్ వేరియంట్ అంటే ఏంటి, మధ్యలో ఇదిగోండి మేము కొన్ని అప్గ్రేడ్ చేసాము ఈ కారుకి సంబంధించి అని చెప్పి కొత్తగా ఇస్తూ ఉంటే దాన్ని మనం జస్ట్ ఫేస్ లిఫ్ట్ అని మనం చెప్తాం. అంటే అప్డేట్ అయింది అని చెప్పుకోవటం. మరి ఇట్లాంటివన్నీ ఎలా తీసుకున్నావు, ఇక్కడి నుంచి ఇంతవరకు ఖచ్చితంగా ఈ టాటా కంపెనీ వాడు ఎవరితో కూర్చుంటాడు, ఖచ్చితంగా అక్కడ ఉన్న ప్రజలతో కూర్చుంటాడు, దేశంలో ఉన్న ప్రజలతో కూర్చుంటాడు. ఎవరైతే కార్ యూజర్స్ ఉన్నారో వాళ్ళందరితో కూర్చొని పేరున తన ఏజెంట్స్ ద్వారా కావచ్చు, తన ఎంప్లాయీస్ ద్వారా కావచ్చు అభిప్రాయాలు స్వీకరించి ఎలా ఉండాలి, ఏంటి డిజైన్ ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా అంటే బాగుంటుంది ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఇక నిపుణులతో మాట్లాడుకుంటే అక్రాస్ ది టేబుల్ నిపుణులతో మాట్లాడుకొని మన పాలసీస్ ఏంటి, ఎట్లా ఉండాలి ఏంటి. ఈ రోజున గ్లోబల్ ఎన్క్యాప్లో ఈ కారుకి 5 స్టార్ రేటింగ్ వచ్చింది అంటే భద్రత పరంగా ఇంత పేరు వచ్చింది అంటే ఎన్ని రకాలుగా వీళ్ళు అభిప్రాయాలు తీసుకుని ఉండాలి, ఎన్ని రకాలుగా రక్షణ చర్యలు తీసుకొని ఉండాలి చెప్తున్నా. ఇవన్నీ ఏంటి, సింపుల్గా ప్రజల అభిష్టం మేరకు అంటే ప్రజల అభిప్రాయం మేరకు వాళ్ళ యొక్క ఐడియా స్వీకరించి మళ్ళీ నిపుణులతో కూర్చోవటం, అంత రెడీ చేసుకోవటం. యాక్చువల్గా నిపుణులతో కూర్చోవడం అనేది ఇక్కడతో అయిపోదు, ట్రాక్ 2లో సపరేట్గా మనకు కనిపిస్తుంది. ట్రాక్ టూలో మన ఎస్ఎన్డి పాలసీకి సంబంధించి ఆయా రంగాల నిపుణులకు సంబంధించినటువంటి ఆ సమూహాల్ని థిమాటిక్ గ్రూప్స్ అంటారు. థిమాటిక్ గ్రూప్స్ అంటే ఏదైనా ఒక పాలసీ మనం ప్రవేశపెడుతున్నాం, ఈ పాలసీలో పాసిబిలిటీస్ ఎంత అంటే ఏంటి, పాసిబిలిటీ అంటే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి మనం చూసుకుంటాం. దీనికోసం థిమాటిక్ గ్రూప్స్ని ట్రాక్ 2లో 21 గ్రూపులను ఏర్పాటు చేసింది గవర్నమెంట్. ఈ 21 గ్రూపులతో అంటే 21 గ్రూప్స్తో విపులంగా చర్చించి కూలంకషంగా మాట్లాడుకొని ఎంతవరకు పాసిబిలిటీ ఉంది ఏంటి, దీని విషయాలు మనం ఎంతవరకు వెళ్ళగలమని చూడండి. ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది ట్రాక్ 2లోకి రండి. ఇదిగోండి ట్రాక్ 2 ఏమిచ్చాడు, ట్రాక్ 2 21 థిమాటిక్ గ్రూప్స్ అన్నాడు. comprises experts driven thematic consultation to feed evidence informed recommendations into policy drafting process. 21 focused thematic groups have been constituted for this purpose. ఇదిగోండి ఆ 21 గ్రూప్స్ ఇక్కడ మీకు ఇచ్చాడు. దాదాపు మొత్తం 21 గ్రూప్స్ అనమాట. జస్ట్ నేను ఒక 2 చదువుతాను చూడండి. గ్రూప్ 1 ఏంటి, యాక్సెస్ టు నాలెడ్జ్. గ్రూప్ 2 అగ్రికల్చర్, వాటర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. గ్రూప్ 3 కెపాసిటీ డెవలప్మెంట్. గ్రూప్ 4 డేటా రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. అట్లా మొత్తం ఎన్ని గ్రూపులు, 21 గ్రూపులు ఉన్నాయి. ఈ 21 గ్రూపుల ముందు తీసుకొచ్చినటువంటి ఈ పాలసీని పెడతారు. ఏం చేద్దాం, ప్రజలకు మనం కొత్త పాలసీ తీసుకొస్తున్నాడు, వీళ్ళందరూ అలా కాదు ఇలా చేయండి, ఇలా కాదు అలా చేయండి, కొత్త మార్పులు అన్నీ చేస్తారు. ఈ మార్పులన్నీ చేసిన తర్వాత ఇప్పుడు మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది, అట్లాంటిదే. లేదు 2020 STIP ఏంటి ఇన్నోవేషన్ పాలసీ ఉంది, అది కూడా అట్లాంటిదే. ఆ తర్వాత ఏం చేస్తారు, దీన్ని ట్రాక్ 3కి తీసుకెళ్తారు. ట్రాక్ 3లో ఏంటి, ఈ పాలసీని రాష్ట్రాల ముందు పెట్టినప్పుడు కొన్ని రాష్ట్రాలు ఒప్పుకుని కొన్ని రాష్ట్రాలు ఒప్పుకో. కాబట్టి ఆ రాష్ట్రాలు మొత్తాన్ని పిలిపించుకొని ఇదిగోండి ట్రాక్ 3 మినిస్టీరియల్ అండ్ స్టేట్ కన్సల్టేషన్. ఆయా రాష్ట్రాలతో ఆ రాష్ట్రాల మంత్రులతో మాట్లాడుకుంటారు. ఈ పాలసీ ఎంతవరకు మీ రాష్ట్రానికి యాప్ట్ అవుతుంది, మీరేమైనా అభ్యంతరాలు ఉన్నాయా లేదా ఆమోదిస్తారా అని రాష్ట్రాలతో మాట్లాడుకుంటాం. అన్నీ అయిపోయిన తర్వాత ట్రాక్ 4 ఏమిచ్చాడు, అపెక్స్ లెవెల్ మల్టీ స్టేక్ హోల్డర్ ఎంగేజ్మెంట్. మరి దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఎంతో కొంత పెట్టుబడి అవసరం అవుతుంది. గవర్నమెంట్ డబ్బు సరిపోతుందా లేదా ప్రైవేటు వ్యక్తులు మనం ఆహ్వానించాలా, ప్రైవేటు వ్యక్తుల యొక్క సహాయం ఎంతవరకు తీసుకోవాలి ఏంటి, వాడి అబ్జెక్షన్స్ ఏంటి, వాడేమన్నా కండిషన్స్ ఏమైనా పెడుతున్నాడా,
ఇవన్నీ ఇక్కడ చూసుకుంటాం. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు బయటకు వస్తుంది ఆ పాలసీ. ఇందులో మీరు గమనించండి, యంగ్ సైంటిస్టులకు సంబంధించినటువంటి సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, అవసరమైతే ఆ ప్రాంతాల రైతులు, ఫోకస్ ఆన్ ఫార్మర్స్ అంటున్నాం, సైంటిఫిక్ మినిస్ట్రీస్ అంటున్నాం, డిపార్ట్మెంట్స్ అంటున్నాం, స్టేట్ గవర్నమెంట్ అందరూ కలిసి కూర్చుంటారు. ఇదిగోండి ఈవెన్ గ్లోబల్ పార్ట్నర్స్ కూడా ఉన్నారు ఇక్కడ, చూసుకోవచ్చు మీరు. ఎవరైతే మనకి అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు పెడతారో వాళ్ళని కూడా కూర్చోబెడతారు. కాబట్టి ఎస్టీఐపి మీద మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఏ స్థాయిలో ఉంటాయో ఒకసారి మీరు ఆలోచన చేసుకుంటే మీకే తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు వర్కౌట్ చేయాలి. ఇక తర్వాత దీన్ని రూపొందించడంలో ఎంతవరకు చేశారు ఏంటి దీని గురించి వివరాలు మనకున్నాయి. చదువుకుంటే పోతే చాలా ఉంది నాన్న, కానీ నేను మీకు సింప్లిఫై చేసి చెప్తున్నా. కాబట్టి ఎస్టీఐపి 2020 ఏంటి, ఎన్ని ట్రాక్లను కలిగి ఉంది? 4. ట్రాక్ 1, ట్రాక్ 2, ట్రాక్ 3, ట్రాక్ 4 అని. నెక్స్ట్ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎస్టీఐపి పాలసీ గమనించినప్పుడు 3 సమూహాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. 3 సమూహాల మీద గుర్తుపెట్టుకోండి. దేశంలో ఉన్న 3 సమూహాల మీద. ఏ 3 సమూహాలు? ఒకటి మహిళలు అండ్ LGB ఇంకా ఏమున్నాయి, TQ+, ఇదొక సమూహం. ఓకే. 2 చిన్నపిల్లలు అండ్ ముసలివారు అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్. 3 PWD మీన్స్ పర్సన్ విత్ డిజబిలిటీ, అంటే వికలాంగులు అంటాం కదా వాళ్ళు. ఈ 3 మీద సపరేట్గా అంటే ఏంటి, ఎటువంటి పరిస్థితుల్లో శాస్త్ర సాంకేతికతకు సంబంధించి వీళ్ళని మనం నిర్లక్ష్యానికి గురి చేయకూడదు. సింపుల్గా చెప్పేస్తున్నా, వీళ్ళని నిర్లక్ష్యానికి గురి చేయకూడదు. వీళ్ళందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. అది ఉద్యోగంలో కావచ్చు, అవకాశాల్లో కావచ్చు. సింపుల్గా చెప్పేస్తున్నా, మళ్ళీ ఒక్క గ్రూప్ మళ్ళీ మనం వర్క్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మహిళలు LGBTQ చెప్తా, అది అలానే చిన్నపిల్లలు, ముసలివారు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి, వీళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్నే మనం చూడాలి. వీళ్ళకున్న నాలెడ్జ్నే చూడాలి. వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్ని చూసి, అంటే ఐ మీన్ టాలెంట్నే చూడాలి. అంటే శాస్త్రవేత్తల్లో యంగర్స్ ఉంటారు, ఎల్డర్స్ ఉంటారు, వికలాంగులు ఉంటారు, మహిళలు ఉంటారు. అలానే ఇక్కడ ఎల్ రాస్తున్నా చూడండి, ఎల్ అన్నప్పుడు మనకి లెస్బియన్ వస్తారు, లెస్బియన్స్. G గేస్ వస్తారు. B బైసెక్సువల్స్ వస్తారు, బైసెక్సువల్స్. T ట్రాన్స్జెండర్స్ వస్తారు, ట్రాన్స్జెండర్స్ వస్తారు. Q అంటే క్వీర్ వస్తారు, క్వీర్ పీపుల్ వస్తారు. క్వీర్ పీపుల్స్ అంటాం, పీపుల్. ప్లస్ అని అంటే ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకోమంటున్నారు. ఇది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు వీటన్నిటి గురించి. క్వీర్ అంటే విచిత్రంగా కనిపించే వ్యక్తులు, ఇది ఒక్కటి చెప్తున్నా తెలుగు అర్థం. వీళ్ళు మనకు చూడటానికి విచిత్రంగా కనిపిస్తుంటారు, మిగతా వాళ్ళతో కాకుండా విచిత్రంగా. అది మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. విచిత్రంగా ఉంటే వాళ్ళ క్వీర్ పీపుల్ అంటారు. ఇవన్నీ మీరు మీ దగ్గర గూగుల్ ఉంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. హూ ఈజ్ లెస్బియన్, హూ ఈజ్ గే, హూ ఈజ్ ట్రాన్స్జెండర్, హూ ఈజ్ బైసెక్సువల్. ఓకే. వాళ్ళ ఆలోచన విధానానికి అనుగుణంగా వాళ్ళు రకరకాలుగా ఉంటారు. కానీ వాళ్ళలో టాలెంట్ ఉంటుంది, నాలెడ్జ్ విపరీతంగా ఉంటుంది. వాళ్ళకున్నటువంటి ఈ వైకల్యము అంటే ఇది ఒక మానసిక వైకల్యం. ఈ మానసిక వైకల్యాన్ని మీరు ఎగతాళి చేయొద్దు. మీరు ఇవ్వాల్సింది దేనికి, వాళ్ళ యొక్క టాలెంట్కి మీరు గుర్తింపు ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా
ఆ విషయంలో వాళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళ పర్సనల్స్ అవి, ఆ పర్సన్ మనకు అనవసరం అని చెప్పి. కాబట్టి రేపు అడగవచ్చు LGBTQ+లో G అనగా, B అనగా, Q అనగా ఇట్లా మనల్ని అడగవచ్చు. గుర్తుపెట్టుకోండి. అండ్ వీళ్ళు ఏమంటారు, ప్రతిభకు అవకాశం ఇవ్వండి. ప్రతిభ టాలెంట్ ప్రకారం పోవాలి, అకాడమిక్ ఏజ్ ప్రకారం పోవాలి. అకాడమిక్ ఏజ్ ఒరిజినల్ ఏజ్ కాదు ఇక్కడ మనకి. ఒరిజినల్ ఏజ్ అకాడమిక్ ఏజ్ రెండు మనం తీసుకున్నాం అనుకోండి, ఒరిజినల్ అతనికి ఉన్నటువంటి వయసుతో మనకు అనవసరం. ఒరిజినల్ ఏజ్ మనకు వేస్ట్. వీడికి ఎంత ఏజ్ ఉన్నా వీడికి టాలెంట్ లేకపోతే వేస్ట్ కదా. ఇది తీసుకోవద్దంట, ఇది తీసుకోవాలంట. టాలెంట్ తీసుకోవాలంట, ప్రతిభకు ప్రోత్సాహం ఇవ్వాలి. ఎటువంటి అంగవైకల్యం, పర్సన్ విత్ డిజబిలిటీ, మనం PHC అంటాం కదా, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అని. ఇప్పుడు అట్లా ఇవ్వట్లేదు. ఏమిస్తున్నాడు, PWD అంటున్నాడు, పర్సన్ విత్ డిజబిలిటీ. వీళ్ళందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. ఇంకొన్ని చోట్ల ఏం చేశారనుకుంటున్నారు, భార్యాభర్తలు ఉంటారు కదా, ఎక్కడైతే భార్యాభర్తలు ఉంటారో భార్య భర్త ఇద్దరు ఒకే చోట పనిచేసే విధంగా వెసులుబాటు ఇవ్వాలి. ఇద్దరు ఒకే చోట పనిచేయడానికి అవకాశం ఇవ్వాలి. ఇంతకుముందు ఉండేది కాదు, ఇది రీసెంట్ పాలసీలు దీన్ని పెట్టారు. ఓకే, అలానే ఈ పాలసీలు ఏం చేశారు, ఓపెన్ సైన్స్ పాలసీ వచ్చింది. ఇప్పుడు ప్రజల అభిప్రాయాలు తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రజల అభిప్రాయాలు ఓపెన్ సైన్స్ పాలసీ పెట్టారు. ఐడియాథాన్ మనం పిలుస్తున్నాం కదా. ఈ ఓపెన్ సైన్స్ పాలసీని అంటే ఎవరి అభిప్రాయం అని మనం తీసుకోవచ్చు. దీన్ని 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ అని పిలుస్తారు. 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్ అని పిలుస్తారు. 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్. గమనించాలి అభ్యర్థులు, 1 నేషన్ 1 సబ్స్క్రిప్షన్. ఇవన్నీ దీంట్లో. ఓకే, అంటే ప్రతిదీ కూడా ఈ పాలసీలో ఏంటి, R&D గురించిన, విద్యకు సంబంధించి ప్రజల అభిప్రాయాలు తీసుకోవటం, అన్ని గురించి వివరాలు చాలా నీట్గా మనకి అందుబాటులో పెట్టాడు. కానీ దాన్ని బట్టి చూసుకొని మనం వర్కౌట్ చేసుకుంటే చాలు. ఓకే, ఇలా మనకి STIPని వాళ్ళు ఏం చేసి డిజైన్ చేశారు, STIP 2020. ఇది చదివేటప్పుడు మీరు ఏం చేస్తారంటే STIP 2020 చదువుతూ ఏనన్నా పాలసీ స్టేట్మెంట్, ఇది పాలసీ స్టేట్మెంట్ 2035 డ్రాఫ్ట్ కూడా ఒకటి చదువుకొని పెట్టుకోండి. ఇది కూడా ఒకవేళ దీని గురించి అడిగితే గుర్తుపెట్టుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్, STPS అంటాం దీన్ని, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్. ఇది 2035 పేపర్ అంటాం దీన్ని. క్వశ్చన్ అడుగుతున్నా, చెప్పండి, ఇది ఎప్పుడు ప్రస్తావించారు? ఎప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ని ఎప్పుడు ప్రకటించారు లేదా ఎప్పుడు ప్రస్తావించారు? దీన్ని టెక్నాలజీ విజన్ డాక్యుమెంట్ అని కూడా పిలుస్తారు. కొద్దిగా టాపిక్ డ్రైగా ఉంటుంది కానీ తప్పదు, నేర్చుకోవాలి. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 103వ కాంగ్రెస్ సమావేశాలు గుర్తుపెట్టుకోండి, 103వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశంలో దీని ప్రస్తావన చేశారు. టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ అంటుంది దీన్ని, టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ అంటారు సింపుల్గా రాస్తే. దీన్ని 2035 పాలసీ స్టేట్మెంట్ అని కూడా పిలుస్తారు. అంటే 2035 నాటికి వీళ్ళు ఒక రోడ్ మ్యాప్ పెట్టుకున్నారు. ఓకే, దీనికోసమే మనం ఆల్రెడీ మనం చదివాం కదమ్మా, 1983లో ఒక సంస్థ వచ్చింది, TIFAC, టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఫోర్కాస్ట్ అసెస్మెంట్ కౌన్సిల్ ఉంది కదా. వీళ్ళు ఏం చేశారు, ఒక 12 వ్యూహాలు పెట్టుకున్నారు. 12 వ్యూహాలు అంటే మొత్తం 12 రకాలుగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పి పెట్టుకొని ఎలాగైనా సరే మనం దేశాన్ని సాంకేతికంగా ముందుకు తీసుకుపోదామని పెట్టుకున్నారు. దీన్ని 2016లో గుర్తుపెట్టుకొని, 23 కాదు నాన్న, మీకు ఇయర్ చెప్పడం మర్చిపోయినా, 2016లో దీన్ని ప్రస్తావన చేశారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తం ఏమంటున్నాం,
2035 నాటికి భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా పురోగతి సాధించాలి అన్నాం కాబట్టి ఏది 35 నాటికి ఎన్ని వ్యూహాలు? 12 వ్యూహాలు అన్నాం కదా, 12 వ్యూహాలు. ఇందులో 6 వ్యక్తిగత వ్యూహాలు అంటే పర్సనల్, 6 సామాజికం అంటే సొసైటీ పరంగా. జస్ట్ ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు, నీటికి నేను రాసి పెడతాను చూసుకోండి. టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్ 2035లో ఏంటి? 6 పర్సనల్ అంటున్నాం. 1 2 3 4 5 6 ఏంటి? పరిశుభ్రమైన నీరు, పరిశుభ్రమైన నీరు, ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ, ఆరోగ్యం, 24/7 మనకి పవర్ అందుబాటులో ఉండాలి, ఆవాసం అంటే నివాసం ఉండాలి, అలానే విద్య మరియు జీవనం నాణ్యంగా ఉండాలి. ఇవన్నీ గమనించండి. ఈ 6 చూస్తే ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండాల్సినటువంటి అంశాలు. ఇంకా సొసైటీలోకి వెళ్తే, సొసైటీలో ఒకసారి గమనించండి ఏమంటున్నాడు? నెంబర్ 1 పబ్లిక్ సేఫ్టీ, సమాజము వ్యక్తికి సామాజిక పరమైన భద్రతను కల్పించే విధంగా ఉండాలి. 2 సేఫ్ అండ్ స్పీడ్ మొబిలిటీ, ఎక్కడైనా ఒక ప్రాంతానికి మనం సురక్షితంగా అతి వేగంగా చేరుకునేటట్లు ఉండాలి. 3 కల్చరల్ డైవర్సిటీ, సాంస్కృతిక వైవిధ్యం ఉన్న అంశాలు అంటే సమాజంలో అందరూ కలిసిమెలిసి బతికే విధంగా ఉండాలి. నెక్స్ట్ పారదర్శక అండ్ సమర్థ పరిపాలన. మన ఏపీలో ఇది సాధ్యం కాదులేండి. 5 డిజాస్టర్ రెసిలియన్స్ అన్నాడు. అంటే అర్థమేంటి? విపత్తులు తట్టుకునే విధంగా మనం ఉండాలి. నెక్స్ట్ సరి అయిన పరిరక్షణ. సరి అయిన పరిరక్షణ ఏంటివి? సహజ వనరులు. మన దగ్గర రిసోర్స్ని కరెక్ట్గా వాడుకునేటట్టు ఉండాలి. అంటే 2035 నాటికి భారతదేశము ఈ స్థాయికి వెళ్ళిపోవాలంట. ముందు గమనించండి. ఒక వ్యక్తికి అందుబాటులో ఏముండాలంట? పరిశుభ్రమైన నీరు ఉండాలి, కడుపు నిండా అన్నం అంటే ఆహారం దొరకాలి, సరైన ఆరోగ్యం ఉండాలి, శక్తి పవర్ అనేది మనోడికి 24/7 అంటే ఏంటి? ఈ రోజున మనకి విద్యుత్తు పూర్తిగా అందుబాటులో ఉంటే మన సౌకర్యం ఏంది, లేకపోతే మన సౌకర్యం మీకు తెలుసు. అలానే సరైన ఆవాసం అంటే ఉండటానికి కనీస నివాసం ఉండాలి, నాణ్యమైన విద్య, నాణ్యమైన జీవన ప్రమాణం. ఇవన్నీ ఇప్పుడు ఏపీలో లోపించినాయి. ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారడానికి అంటే ప్రజలు వ్యతిరేకంగా మారడానికి కారణం ఏంటి సరే? ఇవన్నీ అనమాట. ఇంకో సొసైటీలోకి వెళ్దాం. సొసైటీలు అంటే సామాజిక పరమైన ఏంటి? పబ్లిక్ సేఫ్టీ, ప్రజలకు భద్రత ఉండాలి. సేఫ్ అండ్ స్పీడ్ మొబిలిటీ, ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు భయంగా వెళ్ళటానికి కాకుండా సురక్షితంగా వెళ్ళగలగాలి. ఆ ప్రాంతానికి ఏంటి? చాలా వేగంగా చేరుకోగలగాలి. ఇది ఏపీలో అసాధ్యం. నిన్న నేను ఒక మ్యారేజ్కి పోయాను, చెప్పాను అది ఊరు వెళ్తున్నానని చెప్పి. 200 కిలోమీటర్ల దూరం పోయే క్రమంలో మధ్యలో మాకు 22 కిలోమీటర్ల రోడ్డు ఒకటి తగిలింది మధ్యలో. మిగతా అంతా మాకు 1.5 గంట పడితే అదొక్క 22 కిలోమీటర్ల ప్రయాణానికి మాకు 1 గంట పట్టింది. మరి దాని స్పీడ్ మొబిలిటీ అంటారా? కాదు కదా. ఆ వాహనం నుజ్జు అయి ఉంటుంది. సేఫ్ అంటారా? అంటారు. అలానే కల్చరల్ డైవర్సిటీ అంటే ఏంటి? అన్ని కులాల వారు, అన్ని మతాల వారు సురక్షితంగా ఒకే చోట కలిసిమెలిసి ఉంటే అది కరెక్ట్ సమాజం. మతాలతో కులాలతో తిట్టుకుంటూ ఉంటే సరైన సమాధానం కాదు. అక్కడ డైవర్సిటీ లేనట్టే. అలానే పారదర్శక సమర్థవంతమైన పరిపాలన అనేది ప్రజలకి ఏం జరుగుతుందో తెలిసి ఉండాలి. పరిపాలించే వ్యక్తికి సమర్థుడై ఉండాలి.
మరి మీ ఆలోచనకు వదిలేస్తున్నా, మన పరిపాలకులు ఆ విధంగా ఉన్నారా అని. అలానే డిజాస్టర్ రెసిలియన్స్ అంటున్నా, అంటే ఏదైనా విపత్తు వచ్చినప్పుడు దాన్ని తట్టుకునే విధంగా వ్యవస్థ ఉండాలి, ఆదుకునే విధంగా ప్రభుత్వం ఉండాలి. ఉందా? ఆలోచన చేయండి. అలానే ఆరోది సరైన ఏంటి పరిరక్షణ, ఏంటి మనకు అందుబాటులో రిసోర్స్ని కరెక్ట్గా వాడుకోవాలి. నీరు కరెక్ట్గా ఉపయోగించుకుంటున్నావా, లేదా అక్కడ ఉన్నటువంటి రకరకాల సహజ వనరులన్నీ ఇవన్నీ మనం చూసుకోవాలి. ఇవన్నీ మనం గమనించాలి. ఇవన్నీ మనం 2035 నాటి సాధించాలి. ఇంకా చాలా టైం ఉంది లేదు సార్ అనుకుంటే మనం ఏం చేయలేము. ఇవి ఈ రోజున హెచ్డిఐలో టాప్లో ఉన్న కంట్రీస్ ఉన్నాయి కదా, నార్వే కానీ, స్వీడన్ కానీ, ఐస్లాండ్ కానీ ఇట్లా ఉన్నాయి కదా, అక్కడికి పోయి చూడండి, ఇవన్నీ ఉంటాయి. యూరోపియన్ కంట్రీస్లో మనం కట్టే ట్యాక్స్ 50% దాకా తీసుకున్నప్పటికీ ఇది ఇచ్చేస్తున్నాడు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు, ఫ్రీ హెల్త్ ఇచ్చేస్తున్నాడు, సౌకర్యం. ఈ రెండింటితోనే సొసైటీ సగం బాగుపడిపోతుంది. ఇదంతా 2035 టెక్నాలజీ పాలసీ స్టేట్మెంట్, టెక్నాలజీ విజన్ స్టేట్మెంట్. ఓకే, ఇది చాలా బాగుందమ్మా మన భారతదేశం పెట్టుకున్నటువంటి ఇది. కానీ STIP 2020 ఈ ట్రాక్స్ గురించి మీరు చదువుకునేటప్పుడు 2035 ఈ పాలసీ స్టేట్మెంట్ గురించి కొద్దిగా వర్కౌట్ చేయండి. మనము దాదాపు ఒక రివిజన్ అయితే ఏప్రిల్కి అయిపోతుంది మనకి. ఈ మే జూన్కి వచ్చేటప్పుడు 2-3 రివిజన్లు వేస్తాం కాబట్టి మనం ఇక్కడ ఏదైనా మిస్ అయినా కానీ సెకండ్ రివిజన్ మనం అందుకోవచ్చు, పెద్ద విషయం ఏం కాదు. ఇక్కడ ఆలోచన చేయండి. ఇవి మనకి వర్కౌట్ చేయాల్సినటువంటి ఏంటి డిఫరెంట్ పాలసీ. ఏది 1958 పాలసీ, 1983 పాలసీ, 2003 పాలసీ, 2013 పాలసీ, 2020 పాలసీ, ప్లస్ టెక్నాలజీ విజన్ స్టేట్మెంట్ 2035. ఇందులో మీరు 12 వ్యూహాలు తీసుకొని ఈ 12 వ్యూహాల్లో 6 ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి ట్రాక్స్లో ఏం చేస్తారు, 4 ట్రాక్స్. ఏంటి 1, 2, 3, 4 ట్రాక్స్. ఇందులో సెకండ్ ట్రాక్లో 21 థీమాటిక్ గ్రూప్స్ గుర్తుపెట్టుకుంటే చాలు, అయిపోయింది. సింపుల్, టక్క చదివేసేసుకుని పెట్టుకోవచ్చు. ఇంకొక దానికి ఒక్కోటి ఏమేం చేస్తారు ఏంటి అనేది లోపలికి వెళ్ళి మనం చదువుకుంటే మీకు దీని మీద ఒక సెంట్రల్ ఐడియా వచ్చినట్లే. ఓకేనా? ఇది మనకి దేనికి సంబంధించి భారతదేశంలో S&T పాలసీస్, వాటి యొక్క విధి విధానాలు, మన భారత ప్రభుత్వం పెట్టుకున్న కొన్ని టార్గెట్స్ పెట్టుకుని కొన్ని సాధించిందని మనం చదువుతున్నాం. ఇది మీకు ఏంటి S&T పాలసీస్ మీద. దీనికి అవుట్ ఆఫ్ ది సిలబస్ అలా కనిపించే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ మీద మనం వర్క్ చేశాం. ఇంకా మనకి మిగిలింది ఏంటి టెక్నాలజీ మిషన్స్ మిగిలింది. ఈరోజు తొలి రోజే కదా, ఇది మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం, ఇబ్బంది ఏం లేదు. ఇంతవరకు ఈరోజు ఆపండి. రేపు ఆ మిషన్స్ ఒకసారి ఓపెన్ చేసి చదువుకొని పెట్టుకుందాం. ఓకేనా? ఇది ఈరోజుతో ఈ క్లాస్ ఆపండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.